ఈ సెషన్‌లో లో కార్బ్ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ మీటింగ్‌లో మనము ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ ఆహ్, అండ్ బోల్డ్ ఇష్యూ ప్రశ్నోత్తరాల సమయం ఇది. సెక్సువల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షనింగ్ అంటే దాంపత్య సమస్యలు, వాటికి గల కారణాలు, దానికి మనము పాటిస్తున్నట్లు ఆహార విధానానికి ఉన్న సంబంధాలు, అలాగే ఎల్‌సీహెచ్‌ఎఫ్ డైట్ లో కార్బ్ ఆహ్, హై ఫ్యాట్ డైట్. అలాగే హెల్తీ ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల వీటి నుంచి మనం ఏ మేరకు మనము మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. తద్వారా ఇది కేవలం ఆరోగ్య సమస్య లేకపోతే దాంపత్య సమస్య అనే కాకుండా వీటి నుంచి వచ్చే పరిణామాలు, తదుపరి పరిణామాలంటే దీని యొక్క ఇంపాక్ట్ మనకి హార్ట్ మీద పడుతుందా? బ్రెయిన్ మీద పడుతుందా? ఎక్కడనేది గత సెషన్స్‌లో డాక్టర్ పివి సత్యనారాయణ గారు చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాల సా సెషన్ ఈరోజు మనం ఎక్స్‌క్లూజివ్‌గా పెట్టుకున్నాం. మిత్రులు ఎవరైనా ప్రశ్నలు కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అలాగే మీ అందరికీ గూడా అన్‌మ్యూట్ చేసుకునే అవకాశం ఇస్తాం. డైరెక్ట్‌గా ప్రశ్న అడగొచ్చు. అలాగే ప్రశ్నని చాట్ బాక్స్‌లో గూడా మీరు ఆహ్, పెడితే మేము డాక్టర్ గారికి తెలియజేస్తాము. అది గూడా అడగటం జరుగుతుంది. ఈరోజు సెషను లైవ్ ఇంటరాక్షన్ సెషన్ అండి. సో, కాబట్టి పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ గూడా ఆహ్, చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మనకున్నటువంటి ప్రశ్నల్ని అలాగే మనకున్నటువంటి మీమాంసని మనం డాక్టర్ గారికి చెప్పి తొలగించుకోవచ్చు. అలాగే ఆ ప్రశ్న కేవలం మన ఒక్కళ్ళకే కాకుండా మిగతా మిత్రులకి ఈ ఈ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి, అలాగే భవిష్యత్తులో దీన్ని మనము యూట్యూబ్‌లో పెడితే చాలా మంది మిత్రులకి, ప్రేక్షకులకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరొకసారి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ గారు ఓపెనింగ్ లైన్స్ ఇస్తే బావుంటదని మా ఉద్దేశం. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం మామూలుగా చాలా సార్లు మనకి కొన్ని ముఖ్యంగా ఈ శృంగార సమస్యలు అనుకున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. మనలో మనమే వాటి గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి ఒక అభిప్రాయానికి రావడం కూడా ఇష్టం ఉండదు. మన క్లోజెస్ట్ పీపుల్ దగ్గర కూడా వాటిని షేర్ చేసుకునేంత కొద్దిగా మొహమాటం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా భారతీయులందరికీ కూడా వీటిలో అంత చాకచక్యంగా అందరూ బహిర్గతంగా మాట్లాడుకునే సమస్యలు కూడా కాదు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే ఈ పీసీఓడి అన్న సమస్య వాళ్ళ అంతర్గతంగా బాధపడడం తప్ప వాళ్ళు వాటిని షేర్ చేసుకుని క్లోజ్ ఫ్యామిలీస్‌తో కూడా వాళ్ళు చాలామంది షేర్ చేసుకునే పరిస్థితిలో లేరు. అటువంటిది ఇదొక అనారోగ్య సమస్య అని కాకుండా వాళ్ళందరూ గిల్ట్ ఫీలింగ్‌లో ఉండి నాకే ఇదొచ్చింది ఏదో ప్రారబ్ధం అనుకునే పరిస్థితుల్లో ఉండడం, డాక్టర్‌లను కూడా సంప్రదించకపోవడం, అలాగే ఒక విధంగా ఏ డాక్టర్‌నైనా సంప్రదించినా వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడము, ఇటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి మనకి. సో, అందుకోసమని మనం ప్రత్యేకించి 2 గంటలు ఒకటి స్త్రీల సమస్యలు, ఒకటి పురుషుల సమస్యలు. ఈ రెండిటిని కూడా మనం చాలా కారణాలు, దాన్ని ఏ విధంగా మనం అరికట్టుకోవచ్చు, మనం తీసుకున్న ఆహారం, మన శరీరంలో ఉన్న హార్మోన్స్ వీటన్నిటికీ దగ్గరున్న అవినాభావ సంబంధాన్ని కూడా చర్చించాం. సో, ఈ విధంగా వాటిలో ఏమన్నా సందేహాలుంటే ఆ విన్నవాళ్ళకి మనం ఇంకోసారి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి, వాళ్ళకున్న ప్రత్యేకమైన అనుమానాన్ని తీర్చడానికి మనం ఈ మాట ప్రయత్నిద్దామని మా కోరిక. దీన్ని పూర్తిగా వినియోగించుకొని ఇటువంటి డౌట్స్ వచ్చిన వాళ్ళకే సమస్యలు ఉండక్కర్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గాని, ఏమన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి గాని ఈ సమస్యలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఈ విధంగా మనం సహాయపడగలం అన్నది కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. సో, వీటిలో ఏ విధమైనా గాని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గాని, ఎంత చిన్న డౌట్ ఉన్నా గాని అడిగితే చిన్న డౌటో, పెద్ద డౌటో తర్వాత తెలుస్తుంది. అలాగే అన్ని డౌట్‌ని మేము క్లియర్‌గా ఆన్సర్‌లు ఉన్నాయి మా దగ్గర అని కూడా చెప్పట్లేదు. మాకు తెలిసిన నాలెడ్జ్‌ని పంచుతాం. వాటిలో మాకు తెలియకపోతే దాని గురించి ఎందుకంటే మీకన్నా అవకాశం మాకెందుకుందంటే వాటి గురించి వెతికి ఎక్కడుంది దీని ఆన్సరు అని వెతికి పట్టుకునే అవకాశం మాకు కొద్దిగా ఎక్కువుంది. ఎందుకంటే ఇదే ఫీల్డ్‌లో ఉంటున్నాం కాబట్టి. తర్వాత దీని మీద కొంత కృషి చేశాం కాబట్టి. సో, అందరికీ అవకాశాలున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాట్ జీపీటీ, అలాగే పర్‌ప్లెక్సిటీ ఇటువంటివి ఎన్నో ఏఐ టూల్స్ ఉన్నాయి. ఎవరికైనా గానీ అనుమానం వస్తే దాంట్లో కొద్దిగా క్వెషన్ అడగడం నేర్చుకున్నట్టయితే చాలామందికి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నాయి.
ఇంకా చాలామంది వీటిని పూర్తిగా వాడుకోవట్లేదని నా అనుమానం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని నాలెడ్జ్ దాకా మనం వాడుకోవడానికి పెద్ద అభ్యంతరాలు ఉండకూడదు. ఆహ్, ఈ టూల్స్‌ని కూడా అవసరం వస్తే మీకు కొంతవరకు మేము ఇంట్రొడ్యూస్ చేయగలము. ముఖ్యంగా చాట్ జీపీటీ, పర్‌ప్లెక్సిటీ, జెమినీ ఏఐ ఇటువంటివి ఫ్రీగా దొరుకుతున్నాయి మనకి. అందుకోసం వాటిని కూడా పూర్తిగా వాడుకుందాం. ఇక్కడ వీళ్ళు ఒక ఎవరో చిన్న ఒక ప్రశ్న చాట్ బాక్స్‌లో పెట్టారండి కొంచెం. ఎవరు యాదగిరి. అవును సార్. యుగంధర్ గారంట. హుహు. సార్, ఈస్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ కాన్‌స్టిపేషన్ అండ్ సెక్షువల్ ఎరోజల్? చిన్న ప్రశ్న వచ్చింది సార్. అంటే అంత డైరెక్ట్ సంబంధం లేకపోయినా గానీ, కొంత ఇండైరెక్ట్ సంబంధం ఉండే అవకాశం ఉంటుందండి. ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఉన్నప్పుడు మానసికంగా వాళ్ళు ఫ్రీగా ఉండరు. ఏ చిన్న పని చేయాలన్నా గానీ, ఇది ఇవాళ విరోచనం అవ్వలేదు అన్నది కాన్స్టెంట్‌గా వాళ్ళకి రిమైండర్‌గా ఉంటూ ఉంటుంది. తర్వాత ఆ విరోచనం బయటికి వెళ్తే గానీ, మనం మామూలుగా అన్ని కార్యక్రమాలు చేయలేము అనే ఒక గాఢమైన అభిప్రాయం చాలా మందికుంటుంది. ముందు కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? కాన్స్టిపేషన్ ఏ విధంగా దాన్ని మనం తగ్గించుకోవచ్చు అన్న దాని గురించి కూడా మనం కొంతవరకు చర్చించుకోవాలి. కాన్స్టిపేషన్ అంటే విరోచనం అవ్వకపోవడం ఒకటే కాదు. కాన్స్టిపేషన్‌లో ముఖ్యంగా విరోచనం అవ్వకపోవడంతో పాటు వచ్చే కొన్ని బాధలు. ముఖ్యంగా నొప్పి, అబ్డామినల్ డిస్టెన్షను, అనీజీనెస్ ఇవన్నీ కలిపితే తప్ప కాన్స్టిపేషను అది ఒక అనారోగ్య సమస్య అని మనం గుర్తించకూడదు. ఆ రోజు అనుకున్నట్టుగా మన విరోచనం అవ్వకపోయినంత మాత్రాన మిగతా బాధలేమీ లేనప్పుడు అది పెద్ద ఇష్యూ కాకూడదు. అట్లాగే పొద్దున్నుంచి సాయం దాకా ఏదో అప్పుడు టైంలో ఒకసారి కాన్స్టిపేషన్ అవుతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కేంటంటే అన్నీ మామూలుగా సక్రమంగా జరుగుతున్నాయి అన్న నమ్మకం. అందుకోసమని దాన్ని అంత హెల్త్ ఇష్యూస్‌గా, కాన్షియస్‌గా గుర్తించి చాలామంది పేషెంట్‌లు ఏ జబ్బుతో వచ్చినా గానీ, ఎవరికైనా గానీ కాన్‌స్టిపేషన్ కొద్దిగా ఉంది, డిలే అయ్యింది, సరిగ్గా ఫ్రీగా విరోచనం అవ్వలేదు అన్న బాధ ఉన్నప్పుడు చాలామంది క్లియర్‌గా వెళుతూ ఉంటారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాన్‌స్టిపేషన్ అనే దానికి వాళ్ళకున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు రోజు వెళ్తున్నటువంటి ఆ క్వాంటిటీ ఆఫ్ ది ఐ మీన్ మోషను అది లేని పక్షంలో కూడా చాలామంది కాన్‌స్టిపేషన్ అని అనుకుంటారు. కానీ అంత ఈజీగా మనం క్వాంటిటీని బట్టి కాన్‌స్టిపేషన్ తెలుసుకోకూడదు. ఏ ఫ్రీ మోషన్ అయినంత వరకు మనకేమి గొడవ లేదు. అది ఎక్కువ, తక్కువ అన్నది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి, అలాగే ముఖ్యంగా మనం ఫైబర్ ఎంత తింటున్నాము, ఈ ఆకుకూరలు, కాయగూరలు ఎంత తింటున్నాము, ఇటువంటి వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. దానివల్ల మన గట్ బాక్టీరియా కూడా మారుతూ ఉంటుంది. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కొంతవరకు ఈ గట్ బాక్టీరియా హెల్ప్‌ఫుల్ బాక్టీరియా ఉండకుండా కొన్ని అపకారాలు చేసే బాక్టీరియా కూడా పెరుగుతూ ఉంటాయి. సో, దీనికి సెక్యూల్ అన్నది చాలా సింపుల్. అదేదో అందరికీ మామూలుగా వచ్చేది కాదు. అది కొన్ని పరిస్థితులన్నీ కలిస్తే తప్ప సెక్చువల్ ఎరోజన్ గాని, సరియైన సర్కమ్‌స్టాన్సెస్, సరియైన మనుషులు, వాళ్ళకున్నటువంటి మెంటల్ పీసు ఇవన్నీ కూడా కలగాపులంగా అన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఏదో కొద్దిగా తక్కువ వయసులో ఉన్నప్పుడు వీటి ఇన్‌ఫ్లూయెన్స్ తక్కువుంటుంది. కానీ వయసు పెరిగిన కొద్దీ ఎన్నో పరిస్థితులు అనుకూలంగా ఉంటే తప్ప, ఈ సెక్చువల్ సెక్చువల్ పెర్ఫార్మన్సు సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. అంటే వాళ్ళకున్న మానసిక స్థితి, వాళ్ళకున్నటువంటి మిగతా పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న అవకాశాలు ఎన్నో ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన తర్వాతే ఈ సెక్చువల్ పెర్ఫార్మన్స్ అనేది జరుగుతుంది. అందుకోసం ఇది కాంప్లెక్స్ ప్రాబ్లము. కాంప్లెక్స్ సెట్టింగ్స్ ఆర్ రిక్వైర్డ్. దాంట్లో కాన్‌స్టిపేషన్ అన్నది అది మెదడులోంచి తొందరగా పోదు. ఒకసారి మనకి ఇవాళ విరోచనం కాలేదనుకుంటే మాటిమాటిగా ఏదో గుర్తొస్తూ ఉంటుంది. సో, ఆ విధంగా కొంతవరకు డెఫినిట్‌గా ఈ రెండిటికి సంబంధం ఉంది. డైరెక్ట్‌గా ఉన్నా లేకపోయినా గానీ, ఇది మానసికంగా 2 కూడా మానసిక చర్యలు కాబట్టి, మనం ఒకదానికొకటి సంబంధం ఉందనుకుని, కానీ కాన్స్టిపేషన్ ఒకటికి డైరెక్ట్‌గా సెక్సువల్ యాక్ట్‌కి అంత ఇంపార్టెన్స్‌గా లేదు. థాంక్ యూ. అలాగే పెద్దలు గౌరవనీయులు సోమరాజు సార్ కూడా ఉన్నారు. వారికి అలాగే మిగతా మిత్రులకి మరొకసారి నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తూ సార్, డాక్టర్ పివి గారు, మీరు ఏమనుకోకపోతే బీయింగ్ ఏ యోగా టీచర్ మమ్మల్ని కూడా చాలా మంది ఎస్పెషల్లీ ఆడపిల్లలు పాఠశాల స్థాయి కానీ కాలేజీ స్థాయిలో కానీ పీసీఓఎస్, పీసీఓడీల గురించి పేరెంట్స్ గాని, పిల్లలు గాని మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ విధంగా నా దగ్గర కొన్ని ప్రశ్నలు
ఈ ఈ 4, 5 రోజుల నుంచి కొన్ని వచ్చినియి నేను సమీకరించి పెట్టుకున్నాను. మధ్య మధ్యలో మీరు అనుమతిస్తే నేను గూడా కొన్ని అంటే ప్రేక్షకులు నా తరపున కూడా అడుగుతాను సార్. కాస్త దయచేసి చెప్పండి. తప్పకుండా అండి. అది ఇంకా ఎక్కువ ఉపయోగం. వాళ్ళంతట వాళ్ళు డైరెక్ట్‌గా అడగలేని పక్షంలో కూడా వాళ్ళ తరఫున మీరు అడిగినట్టయితే వాళ్ళకేమి యెస్. ఇబ్బంది లేకుండా కూడా మనం వాళ్ళకి ఈ వచ్చే ఇన్ఫర్మేషన్‌ని మనం అందించగలము. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఓకే సార్. నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. ఈలోపు చాట్ బాక్స్‌లో ఎవరైనా పెడితే మెసేజ్ చూద్దాము. పీసీఓడి, పీసీఓఎస్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అలాగే ఇవి అంటే తెలుసుకోవడం కోసం అమ్మ పలానా ఆ పాపకి పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంది, పీసీఓడి ఉంది అనేది ఏమన్నా చెప్పడానికి ప్రామాణికమైన ల్యాబ్ టెస్ట్ ఉందనేది మా ప్రశ్న సార్. పీసీఓడి, పీసీఓఎస్‌కి పెద్ద డిఫరెన్స్ లేదండి. ఒకప్పుడు పీసీఓడి అని మాట్లాడేవారు. అప్పుడేదో ఒక కారణం, 2 కారణాలు అనుకున్నప్పుడు. పీసీఓఎస్ అన్నది కొద్దిగా బ్రాడ్‌గా ఎన్నో కారణాలు సిండ్రోమ్ అంటారు. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోము. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఇది ఒక్క డిసీజ్, ఒక సింపుల్ డిజార్డర్ కాకుండా ఇదొక సిండ్రోమ్ అన్నప్పుడు మెడికల్‌గా మనం ఏంటంటే చాలా కారణాలు, సంబంధం లేని కారణాల వల్ల వచ్చిన ఒక కలయికైన ఒక సింప్టమ్స్ ట్రయాడ్ అన్నది. దీంట్లో పీసీఓఎస్‌లో 3, 4 సింప్టమ్స్ లేతే కొన్ని సైన్స్ కలిపి ఆ రోటర్డామ్ క్రైటీరియా అని ఉంది. ఆ రోటర్డామ్ క్రైటీరియా ప్రకారం ఆ మూడిట్లో ఏ 2 ఉన్నా గాని దాన్ని పీసీఓఎస్ అని అనొచ్చు. ఇది ఉన్నది చాలా కారణాల వల్ల ఇదంతా వస్తున్నాయి కాబట్టి ఏదో పీసీఓడీ అంటే ఒక డిసీజ్‌గా ఒక కారణం. హ్మ్. ట్యూబర్క్యులోసిస్ ఉందనుకోండి. ట్యూబర్క్యులోస్ బ్యాసిల్లే వస్తుంది. అంచేత ఒక డిసీజ్ అని అంటాం. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిజం అంతా కూడా చాలా కారణాల వల్ల దెబ్బతింటుంది. ఒక కారణం కాకుండా. సో, ఇంత క్లిష్టమైన సమస్య ఉన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నప్పుడు దాన్ని మేము ఈ మెడికల్ పరిభాషలో సిండ్రోమ్ అని అంటాం. కానీ ఇప్పుడు అందరూ గుర్తిస్తుంది పీసీఓడీ అని పూర్వకాలం అనేవారం. ఈ పీసీఓడీని పీసీఓఎస్ అంటేనే దాన్ని జస్టిఫై అవుతుంది. దానికి ఎన్నో కారణాలున్నాయని ఆ పేరు తగ్గించి కూడా మనం చెప్తున్నాం. అంచేదో ఏదో ఒక కారణాన్ని తగ్గించేస్తే ఈ జబ్బులన్నీ తగ్గిపోయే అవకాశం ఉండదు. అందుకోసం పీసీఓడీ అన్నా, పీసీఓఎస్ అన్నా బేసిక్‌గా అదే. కానీ అప్రాప్రియేట్ టర్మ్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో దాన్ని పీసీఓఎస్ అని జెప్పి ఇదో సిండ్రోమ్ అని గుర్తించి, దీని గురించి ఎక్కువ లోతుగా పరీక్షించవలసిన అవసరం ఉంది అని చెప్పే పరిభాషని పీసీఓఎస్ అని అంటారు. థాంక్ యూ. వాటికి సంబంధించిన టెస్ట్ ఏదన్నా స్పెసిఫిక్ టెస్ట్ ఏదన్నా మనం సూచించగలుగుతామా సార్? యాహ్! తప్పకుండా అండి. ఒక టెస్ట్ అన్నది ముఖ్యంగా హిస్టరీలో వాళ్ళకేంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. ఎవరికైనా గాని 35 రోజుల కన్నా ఎక్కువ పీరియడ్స్ డిలే అవుతున్నా, అలాగే దాంతో పాటు పెయిన్‌ఫుల్‌గా ఉండడం. తర్వాత మేల్ ప్రిడామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి హైపర్ ఆండ్రోజనిజం అంటారు. హైపర్ ఆండ్రోజనిజం అంటే అన్‌వాంటెడ్ హెయిర్ రావడం. అలాగే మేల్ వాయిస్‌గా మారడము, బాల్డ్‌నెస్ రావడము. వీటితో పాటు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ సిస్ట్స్ గనక ఓవరీలో ఉన్నప్పుడు కనీసం ఒక 10, 15 కన్నా ఎక్కువుండాలి. అంతకన్నా తక్కువున్నప్పుడు చాలామందికి కొన్ని సిస్ట్‌లుంటాయి. దాన్ని అంత మన పరిగణలో తీసుకోకుండా ఎక్కువ సిస్ట్‌లున్నప్పుడు ఈ మూడిట్లోనూ ఏ 2 ఉన్నా గానీ మనం దాన్ని పీసీఓఎస్ అనే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మందికేంటంటే అల్ట్రాసౌండ్‌లో సిస్ట్‌లు కూడా ఉన్నప్పుడు మన డయాగ్నోసిస్ మోర్ ఆబ్జెక్టివ్‌గా అంటే కొంత ఎవిడెన్స్ కూడా ఉంది అని తెలియడానికి. అట్లాగే మనం వీటిలో చేసినప్పుడు ఎన్నో హార్మోన్స్‌ని పరీక్షలు చేస్తాం. ఈస్ట్రోజన్స్ ఎన్నున్నాయి, అలాగే టెస్టోస్టెరాన్ ఎంతుంది, ఈ ఎఫ్ఎస్‌హెచ్ అని ఇలా ఇటువంటి పిట్యూటరీ హార్మోన్స్, ఓవరీ హార్మోన్స్ మనం ఎస్టిమేట్ చేసి అవి ఉన్న పాళ్ళలో అవి లేని పక్షంలో ఈ పీసీఓఎస్ అని అనొచ్చు. ఈ హార్మోన్ టెస్టింగ్‌లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ స్త్రీలకి వచ్చే పీరియడ్ సైకిల్‌లో 28 రోజులు, 30 రోజులు ఎన్నో మార్పులు ఈ హార్మోన్స్‌లో జరుగుతాయి. అందుకోసమని మనం గుర్తించిన ఒక హార్మోన్ ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ ఉండే అవకాశం వాళ్ళకి ఈ పీరియడ్స్ మొదలయ్యి మళ్ళీ పీరియడ్స్ వచ్చేదాకా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు వాళ్ళలో ప్రత్యేకించి ఎంత హార్మోన్ ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉంది అనేది గ్రాస్‌గా గనక డీవియేట్ అవుతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఎక్కువుంది, తక్కువుంది అని. అలా కాకుండా కొద్దిగా మార్జినల్‌గా ఉన్న డిఫరెన్స్‌ని మనం అంత కనిపెట్టలేం. అంచేత ఈ హార్మోన్స్ ఒక్కదాన్ని తెలుసుకుని
పీసీఓఎస్ ఉందని చెప్పకుండా ఈ ఒవేరియన్ పెథాలజీ, అది ముఖ్యంగా అల్ట్రాసౌండ్లో ఈజియెస్ట్. ఇంతకుముందు అల్ట్రాసౌండ్ లేనప్పుడు చాలా కష్టమయ్యేది వాళ్ళకి. ఈ అల్ట్రాసౌండ్ వచ్చిన తర్వాత ఈ రొటీన్ ఎగ్జామినేషన్లో కూడా ఒకవేళ అబ్డామినల్ అల్ట్రాసౌండ్లో కష్టం అవుతే, ఇది వర్జిన్ లేడీస్లో కాకుండా ఉండి కొద్దిగా ఆల్రెడీ కొంతకాలం మ్యారేజ్ అయ్యి ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఇంట్రా వెజైనల్ ప్రోబ్ అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళ వెజైనాలో ఒక ప్రోబ్ పెట్టి చేసినప్పుడు ఈ ఓవరీస్ అతి దగ్గరలోంచి చూడొచ్చు వాళ్ళు. అబ్డమన్లో ఉన్నప్పుడు ఫ్యాట్ వల్ల ఒక్కోసారి ఓవరీస్ పూర్తిగా తెలియవు. అటువంటి పరిస్థితుల్లో ఇంట్రా వెజైనల్ ప్రోబ్ అనేది ఒకటి ఉంటుంది. దాంతో చేసుకున్నప్పుడు 180-90 పాళ్ళ దాకా యాక్యురేట్గా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అందుకోసమని మన సిమ్టమ్స్, దాంతో పాటు వచ్చేటువంటి ఈ టెస్టులు మనం చేసుకుని ఈ హార్మోన్ మీద అంత డిపెండ్ అవ్వద్దు. మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఒక 2 సార్లు చేసి అది ఏ విధంగా మారుతున్నాయని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ, అవి క్లించ్ చేయడానికి, డయాగ్నోసిస్‌ని క్లించ్ చేయడానికి అంత ఎక్కువ ఉపయోగపడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ సార్ వెంకట శంకరా సార్. సార్ మా పీసీఓడికి ట్రీట్మెంట్కి బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారని చెప్పారు. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎందుకు సార్? ఇది మామూలుగా ఏమవుతుందంటేనండి, వీళ్ళల్లో ఈస్ట్రోజన్, తర్వాత ప్రొజెస్ట్రాన్, ఈ 2 కూడా న్యాచురల్‌గానే మనకి పిట్యూటరీ అనే ఒక గ్రంథి ఉంటుంది. దాని నుంచి ప్రేరేపించబడి ఎఫ్ఎస్హెచ్ అనేది ఇంకో హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, ఇలాగ 3, 4 హార్మోన్స్ పిట్యూటరీ, ఈ ఓవరీ, ఈ 2 అనుసంధానం జరిగినప్పుడు ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చి నెక్స్ట్ మళ్ళీ పీరియడ్స్ వచ్చేదాకా ఎవ్రీ డే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వాటి లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ పీక్ వెళ్ళి తర్వాత ఈస్ట్రోజన్ సడన్గా సప్రెస్ అయ్యి మళ్ళీ ప్రొజెస్ట్రాన్ పెరిగినప్పుడు మాత్రమే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా ఉన్నట్టు. తర్వాత మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా సంతానోత్పత్తికి ముఖ్య కారణాలు. దానికి కావలసిన అవయవంలో మార్పులకి, మన యుటరస్‌లో, ఫిమేల్ యుటరస్‌లో ఆ ఎండోథీలియం అని ఉంటుంది. దాన్ని ప్రిపరేషన్‌కి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. ఆ 2 సమపాళ్లలో ఉండవలసినట్టుగా ఉండకపోతే, ఆ ఉండేటువంటి ఈ ఓవం, ఈ స్పెర్మ్ కలిసిన తర్వాత అక్కడ అటాచ్ అయ్యి అదొక బేబీగా గ్రో అయ్యే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా క్లోజ్‌గా ఈ హార్మోన్ ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారానే జరుగుతాయి. అందుకోసం ఈ హార్మోన్స్ ఈ 14 రోజుల్లో మన స్త్రీల యొక్క బాడీని ప్రిపేర్ చేస్తాయి. ఆ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో మిగతా సింప్టమ్స్ కూడా వస్తాయి. చాలామందికి వెయిట్ గెయిన్ చేయడము, అలాగే బ్రెస్ట్‌లో పెయిన్‌ఫుల్‌గా ఉండడము, అట్లాగే ఫ్లూయిడ్ రిటెన్షన్, ఎడిమా అటువంటివి రావడము, తర్వాత కొన్ని టేస్ట్‌లు అవి కూడా మారడము, ఇవన్నీ కూడా ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ తేడాలు. అందుకోసమని అలాగే మిమిక్ చేసే ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కూడా మనం ఏం చేస్తామంటే బాడీలో అర్థం చేసుకుని ఉన్న 28 రకాల 28 రోజులు సరిపడే మాత్రలు ఏ రోజు మాత్రం ఆ రోజు వేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మారుతూ ఉంటుంది. అది న్యాచురల్ సైకిల్స్‌లో కొన్ని ఇర్రెగ్యులారిటీ, ఏ హార్మోన్స్ అయినా తగ్గినప్పుడు మనం ఇచ్చే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల కొద్దిమందికి ఈ ప్రాబ్లమ్ కరెక్ట్ అయ్యి మళ్ళీ మామూలుగా మెన్స్ట్రువల్ పీరియడ్స్, శరీరంలో మామూలుగా ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం జరిగి అటువంటి వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశం ఎంతైనా ఉంది. అందుకోసం ఇది వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ మెథడ్స్‌లో వాడతారు. కానీ సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉండదు దీనివల్ల. ఈ వీట్ల వల్ల. మిగతా వాటిలో 40% దాకా పర్టిక్యులర్‌లీ ఈ మెట్ఫార్మిన్, ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ వాడినప్పుడు వచ్చేంత సక్సెస్ ఈ ఓరల్ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినప్పుడు అంత రాదు. కానీ కొంతమంది తప్పకుండా ట్రై చేస్తారు ఇవన్నీను. ట్రై చేసి ఫలితం వస్తే కొద్దిమందిలో 10-12% దాకా ఈ ఒక్క పిల్స్ మారి అది 2, 3 నెలలలాగా ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడినప్పుడు అవన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ అలాగే స్పిరినోలాక్టోన్ బీపీ మెడిసిన్, అలాగే మెట్ఫార్మిన్ డయాబెటిస్ మెడిసిన్ కదా. పీసీఓడికి ఈ మెడిసిన్స్ ఎందుకు వాడతారు సార్? ఇది మెయిన్‌గా ఇంతకుముందాక మనకి ఈ హార్మోన్ చేంజెస్ ఇవన్నిటికి ఇన్సులిన్‌కి దగ్గర సంబంధం అని తెలీదు. కానీ ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్ల నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే ఎరామటేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎరామటైజ్ అనే ఎంజైమ్ ఎక్కువ, తక్కువ ఉన్న దాన్ని బట్టి అందరికీ మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ప్రథమంగా ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్ వస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్త్రీలలో
ఈ అరామటేజ్ అనేటువంటి ఈ ఎంజైమ్ వల్ల టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్గా మారుతుంది. ఈ అరామటేజ్ అనే దాన్ని ఇన్సులిన్ కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటే ఈ అరామటేజ్ అన్న ఎంజైమ్ ఈ కన్వర్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ నుంచి ఈస్ట్రోజన్గా మారడానికి దోహదపడుతుంది. ఈ మెట్ఫార్మిన్ అన్నది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ సెన్సిటైజ్ చేసేటువంటి ఈ మెట్ఫార్మిన్ అనే ఈ మందు మిగతా అన్ని డయాబెటిక్ మందులు పనిచేయవు. అవన్నీ కూడా వాటి మోడ్ ఆఫ్ యాక్షన్ షుగర్ని తగ్గించడం. కానీ మెట్ఫార్మిన్ అన్నది షుగర్ని తగ్గించకుండా అది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అందుకోసం ఆ విధంగా ఇన్సులిన్ హార్మోన్ని మార్చడం వల్ల ఈ అరామటైజ్ అనే ఎంజైమ్ మారడం వల్ల ఈ వాళ్ళకున్నటువంటి టెస్టోస్టెరాన్ కన్వర్ట్ అయ్యి ఈస్ట్రోజన్గా మారుతుంది. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉన్నట్టయితే సెక్స్ హార్మోన్ బైండింగ్ ప్రోటీన్ అని ఉంటుంది, ఎస్హెచ్బి. ఇది లివర్లో తయారవుతుంది. దీనికి మనకున్నటువంటి ఈ ఇన్సులిన్కి చాలా దగ్గర సంబంధం. ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే ఈ ఎస్హెచ్బి అనేది తగ్గిపోతుంది. ఈ ఎస్హెచ్బివి తగ్గిపోతే సెక్స్ హార్మోన్ బైండింగ్ ప్రోటీన్ అది ఉన్నటువంటి వీటిని బైండ్ చేయలేని పక్షంలో ఫ్రీ టెస్టోస్టెరాన్ సర్క్యులేషన్లో ఉంటుంది. ఆ ఫ్రీ టెస్టోస్టెరాన్ ఎంత సర్క్యులేట్లో ఉంటే అన్ని ఈ మేల్ క్యారెక్టర్స్ అంటే అన్వాంటెడ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఈ కలగాపురం ప్రపోర్షన్స్లో లేనప్పుడు వాళ్ళకి సంతానోత్పత్తి ఉండదు. అందుకోసం మెట్ఫార్మిన్ ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మార్చడం ద్వారా ఎరామటేజ్ అనే ఎంజైమ్ని కరెక్ట్ చేయడం ద్వారా ఈ పీసీఓఎస్ కూడా కరెక్ట్ అవుతుంది. దీనివల్ల కూడా అంత పూర్తి ఫలితాలు వస్తాయని అందరూ చెప్పట్లేదు. అది ఏమైనా వస్తే 2-3 నెలలు వాడినప్పుడు ఏమైనా మార్పులు జరిగితే జరుగుతుంది. అలా అని నెలల తరబడి, ఏళ్ల తరబడి వాడితే ఎక్కువ మందిలో ఇది ఉపయోగం ఉండదు అని కూడా చాలా మంది గుర్తిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాట్ బాక్స్ లో ఒక ప్రశ్న ఉంది. దానికన్నా ముందు దీనిదే ఒక రిలేటెడ్ క్వశ్చన్ నా దగ్గర ఉంది. ఇది అడిగేసి చాట్ బాక్స్ క్వశ్చన్కి వెళ్దామని అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. ఓవరీస్ లో మనకి చిన్న చిన్న సిస్టులు తయారయ్యి అంటే పూర్తి డెవలప్ కాకుండా ఉండిపోయి అట్లా ఉండిపోవడాన్ని మనం పీసీఓఎస్ అని జనరల్ గా భావిస్తున్నాం. ఇవి హార్మ్లెస్ అని అనుకుంటాము. అలాగే వీటిని మనము సర్జరీ ద్వారా రిమూవ్ చేయొచ్చా, లేకపోతే అలా వదిలేస్తే వాటి వల్ల ప్రమాదం అని ఉంటుందని కూడా నన్ను 2-3 అడిగారు. దానికి రిలేట్ చేసి మీ ఆన్సర్ చెప్తారని ఆశిస్తున్నాను. ఇంతకుముందు చాలా ఫ్రీక్వెంట్ గానే సర్జరీలు కూడా చేసేవారండి. ముఖ్యంగా పీసీఓఎస్ అని ఉంటే ఈ ఎక్కువ సిస్టులు అవి ఫామ్ అవడము, దానివల్ల ఓవరీలో జరిగేటువంటి నష్టాలు. దీనికోసం ఒక వెడ్జ్ రిసెక్షన్ అనే ఒక సర్జరీ చేసేవారు. దీంట్లో అంటే ఆ ఓవరీని కొంతవరకు ఒక వెడ్జ్ పార్ట్ అది ఓవరీని కట్ చేయడం వల్ల ఈ సిస్టులు తగ్గుతాయి. తర్వాత దాని సెన్సిటివిటీ టు ది ఇన్సులిన్ కూడా మారుతుంది. సో ఆ విధంగా కొద్ది మందిలో పాపులర్గా ఉండేది ఇది ఈ సర్జరీ చేయించుకోవడం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సర్జరీ అంత ఎక్కువ మంది ఫేవరబుల్గా చూడటం లేదు దానికి. ఎందుకంటే మన దగ్గర చాలా డ్రగ్స్ వచ్చాయి, డైటరీ చేంజెస్ వచ్చాయి. వీటి వల్ల మనం సర్జరీ అవసరం లేకుండానే కొద్దిమంది ఇలా చేసుకుంటాం. కానీ అలా కాకుండా ఈ ఓవరీ సైజ్ పెరిగిపోయి ఎక్కువ సిస్టులు ఉండి దాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేనప్పుడు, అలాగే మనకున్నటువంటి ఇన్సులినోమా అనేటువంటి ఇంకో ట్యూమర్ ఉంటుంది ప్యాంక్రియాస్లో కానీ అక్కడ, అటువంటి చోట దాంతో పాటు అసోసియేట్గా ఉంటే ఆ ఇన్సులినోమా అనే దానికి సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ ఓవరీలో ఉన్న ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా వెడ్జ్ రిసెక్షన్ అనేది చేసి దాన్ని తీసేయడం జరుగుతుంది. సో ఆ విధంగా సర్జరీ వల్ల కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఈ మందులన్నీను, అలాగే మనం అర్థం చేసుకున్న తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దీనికి ఉన్న సంబంధాన్ని కార్బోహైడ్రేట్స్ తగ్గించి, అట్లాగే డైటరీ చేంజెస్ చేసి ఇన్సులిన్ పెంచుకునేటువంటి ఎక్సర్సైజులు ఇవి పెంచినప్పుడు మనకి ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని చాలామంది నమ్ముతున్నారు. థ్యాంక్ యూ. చాట్ బాక్స్ లో ఒక ప్రశ్న ఉంది, అది అడుగుతాం సార్. తర్వాత ప్రేక్షకులు ఎవరన్నా ప్రశ్నలు డైరెక్ట్ గా అడగవచ్చు, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్ లో పెట్టచ్చు. యుగంధర్ గారు ఒక ప్రశ్న పంపించారు సార్. సార్, వాట్ ఈస్ యువర్ టేక్ ఇన్ మాస్టర్బిటేషన్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ పీపుల్? డస్ ఇట్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ హెయిర్ ఫాల్? మాస్టర్బిటేషన్ చేసుకోవడం వల్ల యుక్త వయసు యువకుల్లో
దీని నుంచి వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ ఉంటుందా? అలాగే హెయిర్ ఫాల్‌కి దానికి ఏమైనా సంబంధం ఉందా అని కూడా అడిగారు సార్. మాస్టర్బేషన్‌కిను దీనికి అంత దగ్గర సంబంధం ఉందని మేము అనుకోవట్లేదు. ఇది అవకాశాలు లేనప్పుడు తర్వాత కొద్దిమందికి మిగతా విధంగా దాన్ని సెక్సువల్ సాటిస్ఫాక్షన్‌కి దాన్ని వాడుకునే మెథడ్‌లో ఇదొకటి. దీనివల్ల వాళ్ళకి కలిగేటువంటిది ఇమ్మీడియేట్‌గా సైకలాజికల్ ఎఫెక్ట్స్ వల్ల కలుగుతాయి తప్పిస్తే, ఆ ఫిజికల్ యాక్ట్ వల్ల మాత్రం జరిగే అవకాశం లేదు. సో, అందుకోసమని చాలామంది అపనమ్మకం వాళ్ళ చేత మానిపించడం కోసం ఇలా భయపెట్టడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ సెక్స్ డిజార్డర్స్‌ని తయారు చేసే చాలామంది ఈ మెడికల్ సైన్స్‌తో కాకుండా వేరే సైన్స్ తోటి ట్రీట్ చేసే వాళ్ళందరూ కూడా వీటిని హైలైట్‌గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేగాని మాస్టర్బేషన్ వల్ల ఇవి జరుగుతున్నాయి అనేటువంటి తార్కాణాలు ఎవిడెన్స్ మాకు దగ్గర లేదు. కానీ ఒకటేంటంటే సైకలాజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ ఆల్టరేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి మనం వాళ్ళని ప్రీ కండిషన్ చేసినప్పుడు ఇలా చేసుకోబట్టే నీకు నువ్వు ఇంకో స్త్రీని సుఖపెట్టలేవనో ఇటువంటి కొన్ని కొన్ని వాళ్ళ ఈ అలవాట్లు మానిపించడం కోసమని కొద్దిమంది ఇటువంటివి ప్రచారం చేసినప్పుడు దాని గురించి మనం ఖచ్చితంగా తెలియనప్పుడు పూర్తి అవగాహన లేనప్పుడు మన సైకలాజికల్‌గా వాటి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మిగతా ఉన్నటువంటి ఎన్నో ఫంక్షన్స్‌కి ఒకవేళ మీరు చేసినా, చేయకపోయినా మాస్టర్బేషన్ అనేది చేస్తున్నా, చేసుకోకపోయినా ఒక సైకిల్‌లో చాలామందికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ స్ఖలనం ద్వారా బయట పడిపోతూ ఉంటుంది. అదేమి పెద్ద జబ్బని కాదు. ఆ ప్రోస్టేట్ గ్లాండ్‌లోను, తర్వాత అక్కడ ఉన్నటువంటి టెస్టిస్‌లోను అక్యుములేట్ అయినటువంటి ఈ టెస్టోస్టెరాన్ ఏదో విధంగా బయటికి రావాలి. సెక్యూర్ యాక్ట్‌లో ఒకవేళ రాని పక్షంలో అందరికీ అవకాశం లేనప్పుడు వాళ్ళకి తెలియకుండా కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది. అదే కొద్దిమంది పర్పస్‌ఫుల్‌గా మాస్టర్బేషన్ చేసుకొని బయటికి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, దాంట్లో ఇవన్నీ చాలా అవన్నీ కూడా దాని చుట్టూ కాన్సంట్రేట్ అవ్వడం వల్ల ఏది రోల్ ఎంతుంది అని చెప్పడం ఖచ్చితంగా అంత ఈజీ కాదు. థాంక్ యూ. థాంక్ యూ సార్. అలాగే యుగంధర్ గారు ఇంకో ప్రశ్న అడిగారు. డైటరీ చేంజెస్ టు హ్యాండిల్ ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ ఇన్ విమెన్ అలాగే అది కూడా అడిగారు సార్. ముఖ్యంగా ఇప్పుడు వుమెన్‌కి వీటికి ఉన్న ప్రీమెనోపాజల్ సిండ్రోమ్స్ అన్నది ఒక న్యాచురల్ సైకిల్. అందరూ కూడా దాన్ని ఆహ్, అండర్‌గో అవ్వాల్సిందే. కానీ ఆ అండర్‌గో అవుతున్నప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఉండడము, తర్వాత స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం జరుగుతుంటే, అప్పుడు జరుగుతున్నటువంటి హార్మోనల్ చేంజెస్ మనం కొంతవరకు మార్చుకోవచ్చు. దానికి మనకున్న డైట్‌కి దగ్గర సంబంధం. అట్లాగే వాళ్ళందరూ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్రాఫ్ట్ ఇన్సులిన్ టెస్ట్‌ని ఎస్టిమేట్ చేసుకొని, మనకున్న ఇన్సులిన్ యొక్క స్థితిగతులను తెలుసుకొని, దాని ద్వారా మన డైటరు కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షను చేసినప్పుడు ఈ సింప్టమ్స్ అన్నిటిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా పోతాయని నేను చెప్పట్లేదు. కానీ ఎక్కువ కాలం దాంతో సఫర్ కాకుండా చాలా తక్కువ కాలంలోను ఒకవేళ సఫర్ అవుతున్న సింప్టమ్స్‌ని మైల్డ్‌గాను ఈ ఇన్సులిన్ కరెక్ట్ చేసుకోవడం వల్ల చాలామంది బెనిఫిట్ అయిన వాళ్ళు నాకు తెలుసు. అలాగే లిటరేచర్‌లో కూడా పబ్లిష్ అయింది. ఈ విధంగా మనం ఇన్సులిన్ గనక కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ పీఎంఎస్ అదే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ ఇవన్నీ కూడాను ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ వీటిని కంట్రోల్ చేసిన అవకాశం కానీ వీటిని ఇన్సులిన్ ఎస్టిమేట్ చేయకుండా మాత్రం మనం చేసే అవకాశం లేదు దీనికి. థాంక్ యూ. ఒక మంచి ప్రశ్న వచ్చిందని అనుకుంటున్నాను సార్. యాహ్! ఈ మధ్య కాలంలో ఎక్కువ టీవీల్లోను, ఈ యూట్యూబ్‌ల్లోను బాగా శిలాజిత్ ఈళ్ళు అడ్వర్టైజ్‌మెంట్‌తో ఊదరగొడుతున్నారు. శిలాజిత్ ఆ! అనేది తీసుకోవడం వల్ల మగవారిలో ఉత్ప్రేరకంగాను, అలాగే దాంపత్య అనుబంధం పెరుగుతుంది. ఖచ్చితంగా లేకపోతే మిస్ అయిపోతారేమోన్నట్టుగా యాడ్‌లయితే గమనిస్తున్నాం. దీనికి ఎవరో మిత్రులు మంచి ప్రశ్న అడిగారు. డస్ శిలాజిత్ రియల్లీ ఇంక్రీజ్ ద విగర్ ఆఫ్ ద మెన్? అదొక మా ప్రశ్న సార్. దీని గురించి కామెంట్ చేయడానికి నేను సరైన మనిషిని కాదు. ఎందుకంటే ఎల్లోపతిలో వాటి గురించి అసలు లేదు. కానీ ఈ సెక్సువల్ ఫంక్షన్ మోటివేట్ అవ్వడానికి సైకలాజికల్‌గా చాలా ప్రిపరేషన్ ఉంటది. అలాగే మన సైకీని మనం మార్చుకున్నట్టయితే దీనివల్ల బ్రహ్మాండంగా ఏదో అయిపోతుంది. పుత్రకామేష్టి యోగంలాగే అది చేయంగానే నాకు పిల్లలు పుడతారు అన్నదాన్ని గాఢంగా నమ్మి మిగతా కండిషన్స్ కరెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా కొంత అసోసియేషను సైకలాజికల్‌గా మారినప్పుడు ఇది వాడుతున్నాం కాబట్టి మన పెర్ఫార్మన్స్ బావుండాలి. ఇటువంటివి ఉన్నప్పుడు లేని ఉత్సాహం తెచ్చుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. కానీ దీనికి అంతటికి డైరెక్ట్‌గా మాకు చదివిన లిటరేచర్‌లో అంత ఎక్కువ నాకు కనపడలేదది. కానీ డెఫినిట్‌గా మిగతావి ఎంతోమంది ఎన్నో ఏళ్ల నుంచి వాడుతూ
ఎన్నో వేల సంవత్సరాల నుంచి అది రికమెండ్ చేస్తూ చాలామంది బెనిఫిట్ అయ్యారు కాబట్టి దానివల్ల బెనిఫిట్ లేదని మాత్రం నేను చెప్పలేను నేను. కానీ ఎంతవరకు ఉంటుంది సైంటిఫిక్ ఎవిడెన్సే చెప్పమంటే నేను చెప్పలేను. చాలామందికి సైకలాజికల్‌గా కూడా కంఫర్ట్ ఇచ్చి చాలామందికి పెర్ఫార్మన్స్‌లు అవి ఇంప్రూవ్ అవ్వడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. వెంకట్ గారు ఒక ప్రశ్న వేశారు సార్. వై స్టాటిన్స్ అండ్ బీటా బ్లాకర్స్ కాజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్? 2 కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కలగజేస్తాయండి. ఇవన్నీ ఇండైరెక్ట్‌గా మనకేమవుతుందంటే ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్‌ని పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎరెక్టైల్ ఫంక్షన్ రావాలి అంటే అక్కడ చాలా వీన్స్ కార్పోజం అని ఉంటుంది పెనిస్ చుట్టూ ఒకటి. ఆ కార్పోజంలో ఉన్న బ్లడ్ అక్యుములేట్ అవుతే తప్ప ఎరెక్షన్ అన్నది రాదు. అది ఎరెక్షన్ అలా అవ్వాలి అంటే వీనస్ ఎండోథీలియము, నైట్రిక్ ఆక్సైడ్ ఇవి 2 ప్రపోర్షన్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతుంది. మనకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిన పక్షంలో మీరు అదే మీ వయాగ్రా గానీ ఇటువంటి మందులన్నిటిలో కూడా అవి ఏం చేస్తాయంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్‌ని పెంచుతాయి. ఆ విధంగా ఎరెక్టైల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఆ నైట్రిక్ ఆక్సైడ్‌ని ఎఫెక్ట్ చేసేవి ఏ మందులైనా గానీ వాటిని గనక కొంతవరకు నైట్రిక్ ఆక్సైడ్‌ని పెంచగలిగితే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది తగ్గుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీకి, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కూడా అంత దగ్గర సంబంధం లేదు. ఇది వాడికున్న భావ తృప్తి, వాడికున్న సాటిస్ఫాక్షన్‌కి, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఎక్కువ సంబంధం ఉంటుంది గానీ, పిల్లలు పుట్టడానికి, పుట్టకపోవడానికి సెమెన్ రిలీజ్ అవుతే చాలు. అది 2 నిమిషాల్లో రిలీజ్ అయిందా, 30 సెకండ్స్‌లో రిలీజ్ అయిందా, 7 నిమిషాల తర్వాత రిలీజ్ అయిందా అన్నది దానికిను ఈ తృప్తి కలగడానికి దగ్గర సంబంధం ఉండొచ్చు కానీ, ఈ ప్రెగ్నెన్సీకి రావడానికి దానికి సంబంధం లేదు. థ్యాంక్ యూ. మంచి ఇంకోటి సమాధానం. సార్కోపీనియా ఎఫెక్ట్ ద పెనిస్ టూ. సార్కోపీనియా వల్ల ఇక్కడున్న మజిల్స్ చాలా చిన్నవండి అవి. దాంట్లో ఉన్నవి సార్కోపీనియా ఎక్కువ స్కెలిటల్ మజిల్స్‌కి ఎక్కువ కనబడుతుంది మనకి. అలాగే మనకున్న స్మా స్మూత్ మజిల్స్ అని ఉంటాయి. ఆ స్మూత్ మజిల్స్‌లో అంత ఎక్కువ ప్రభావం చూపించదు సార్కోపీనియా. ఈ స్కెలిటల్ మజిల్స్‌లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ సార్కోపీనియా ఎస్టాబ్లిష్ అయినట్టయితే మజిల్ వీక్‌నెస్ ఉన్నప్పుడు వీళ్ళకి సెక్చువల్ యాక్ట్ కూడా చేసే అవకాశం తగ్గిపోతుంది. అది ఇండైరెక్ట్‌గా జనరల్‌గా మజిల్ పవర్ లేనప్పుడు వచ్చేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ పెనిస్ మీద కూడా పడొచ్చది. అందుకోసమని ఆ రెండిటిని అంత తీసి పారేయలేము. సార్కోపీనియా పెరిగిన కొద్దీ 2 అడుగులు వేస్తేనే నీరసంతో ఆగిపోతారు వాళ్ళు. సో, అటువంటి పరిస్థితుల్లో ఈ సెక్చువల్ యాక్ట్ చేయాలంటే మినిమమ్ ఎవరైనా గానీ వాళ్ళకి ఆయాసం వచ్చినా, వాళ్ళకి ఓపిక లేకపోయినా 2 అంతస్తులు ఎక్కలేని వాళ్ళందరికీ కూడా అది ఈజియెస్ట్ ఇండికేషన్. 2 అంతస్తులు ఎక్కుతున్నప్పుడు మనం ఆయాసం వస్తున్నా, ఆగిపోవాల్సిన అవసరం వచ్చినా, మనం ఆ 2 అంతస్తులు ఎక్కడానికి 2, 3 సార్లు ఆగుతున్నా వాళ్ళందరికీ కూడా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. అది కాకుండా ఉంటే మనం తెలుసుకోవాల్సింది అది దేనివల్ల అన్నది మన ఫిజికల్ కండిషన్స్ అన్నవి ఎక్కువ డిసైడ్ చేస్తాయి. అలాగే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది అనుకుంటే, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ సెక్చువల్ యాక్ట్‌లో పనిచేయొచ్చు అన్నది వచ్చినప్పుడు పర్టిక్యులర్‌లీ అన్‌ఫెమిలియర్ పార్ట్నర్స్ వచ్చినప్పుడు యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ పరిస్థితుల్లో మనం వాళ్ళకి స్ట్రెస్సు, తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగు ఇవేమీ లేనప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎన్ని వారాల్లో మళ్ళీ సెక్యూర్ యాక్ట్ చేయొచ్చు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళెవరైనా గానీ 2 అంతస్తులు ఎక్కేలోపు గానీ ఆయాసం వస్తుందంటే, వాళ్ళు ఈ సెక్యూర్ యాక్ట్‌కి దూరంగా ఉండడం మంచిది. కంఫర్టబుల్‌గా 2 అంతస్తులు ఎక్కగలిగితే ఏ ఆయాసం లేకుండా, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా 5, 6 రోజులైనా, 2 నెలలకైనా అది ఎప్పుడు రీగెయిన్ అవుతే అప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది. థాంక్ యూ. అలాగే వెంకట్ గారు ఒక ప్రశ్న పంపించారు సార్. ఇందాక నేను శిలాజిత్ అడిగినట్టుగానే మార్కెట్‌లో చాలా డంపింగ్ ఉంది. ఆయుర్వేదం పేరుతోనో లేకపోతే ఏంటి చాలా రహస్యంగా మా మా ప్రాంతంలో దొరుకుతాయి. గిరిజన వైద్యం ఇట్లాంటి పేరుతో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మందులు మార్కెట్‌ని డంప్ చేసినాయి. ఆర్ దే సేఫ్? అవి మంచివేనా? వాటి గురించి ఎట్లా మనం శిలాజిత్తును వాటి గురించి ఆయుర్వేద మందుల గురించి నేను యునాని గురించి అంత ఎక్కువ చెప్పలేను కాన్ఫిడెంట్‌గా. చాలామంది వాడుతున్నారు. ఆ విధంగానే వాడుతూ ఉండొచ్చు. కానీ కొన్ని డ్రగ్స్ సైకలాజికల్‌గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాయి.
అలాగే ఇవన్నీ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ నైట్రిక్ ఆక్సైడ్‌ని ఎన్నో సింపుల్ ప్రాణాయామం కూడా నైట్రిక్ ఆక్సైడ్‌ని పెంచుతుంది. సో, ఈ చిన్న చిన్న యాక్ట్స్ మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలోనూ కొద్దిగా ఇప్పుడు యోగాలో ఇంతకుముందు మాకు తెలీదు. ప్రాణాయామం చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ పెరగడం వల్ల వాళ్ళ బీపీ తగ్గడమే కాకుండా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా తగ్గుతోంది. సో, అందుకోసం అంతకుముందు తెలియనప్పుడు ఈ కనెక్షన్ తెలియనప్పుడు మేము దానికి దీనికి ఎక్కువ సంబంధం లేదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రాణాయామం చేయడం వల్ల ఎన్నో పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్రీదింగ్ ఏ విధంగా తీసుకుంటున్నామో అది నైట్రిక్ ఆక్సైడ్‌ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది సైన్స్ తెలిసిన తర్వాత ఈ ప్రాణాయామాన్నో, యోగాన్నో కొట్టిపారే పరిస్థితిలో నేనైతే లేను. అలాగే కొన్ని డ్రగ్స్ వాళ్ళకి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు. రాజులు, మహారాజుల దగ్గర నుంచి వాడారు. వాళ్ళందరూ కూడా ఏదో సైకలాజికల్ ఎఫెక్టే అని కాదు. వాటిలో కొంతవరకు నిజం కూడా ఉండే ఉంటుంది. కానీ ఏ స్టడీస్ చేయకుండా దానికి పూర్తిగా దానికి కంట్రోల్డ్ స్టడీస్ లేకుండా ఆ మందుల వల్ల ప్రభావితం ఉందా? లేదా? అన్నది మనం ఈజీగా కొట్టిపారేసేది కాదు. వాటన్నిటికి అంత ప్రమాదం కాని మందులు అవుతే మాత్రం వాడుకొని చూడడం మంచిది. మీకు వ్యక్తిగతంగా పనిచేస్తున్నాయా లేదా? ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ రావాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి దాని మీద చేసిన వాళ్ళు అది వచ్చేప్పటికి చాలా కాలం పడుతుంది. అప్పటికి మనం బతికుండకపోవచ్చు. అందుకోసం మనం వాడి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేనప్పుడు అవి మనమే నిర్ణయించుకోవచ్చు మనకు పని చేస్తుందా లేదా. థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న యుగంధర్ గారు అడిగారు సార్. సిల్డనాఫిల్ బెనిఫిషియల్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గా నాట్ అండి. అలాగే ఏ మోతాదులో వాడితే మంచిది? అలాగే నన్ను కూడా ఇంకోళ్ళు అడిగారు, సిల్డనాఫిల్ ఆర్ టాడ్లాఫిల్ ఈ రెండిట్లో ఏది మంచిది అని ఇట్లా మనం ఏమైనా స్పెసిఫై పెద్ద చేస్తాము? ఎక్కువ కాంపోజిషన్ అవన్నీ కమర్షియల్ నేమ్స్ లో తేడాలు ఉంటాయి తప్ప ఆ బేసిక్ గా ఉన్న ఫార్మకలాజికల్ అది అదే అది. దాంట్లో ఎంత డోస్ వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా వాడాలి అన్నది కూడా అంత ఎక్కువ స్టడీస్ లో చెప్పలేదు. ఇది కూడా నైట్రిక్ ఆక్సైడ్ పెంచుతుంది. బేసిక్ గా ఇవన్నీ చేసేది ఏంటంటే కొద్ది హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో మనం కొద్దిగా కాన్షియస్ గా వాడుకోమని చెప్తాం మనం. అంటే ఈ ఎరెక్టైల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వగానే ఎక్కువ అమితోత్సాహంతో వాళ్ళు కనుక ఈ ఫిజికల్ స్ట్రెయిన్ చేస్తే ఒక్కోసారి ఈ కార్డియాక్ ఫంక్షన్ దెబ్బతినడం వల్ల ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చో, లేకపోతే అప్పటిదాకా ఉన్న ఈ బీపీలు ఇవన్నీ కాస్త పెరిగి, ఇవన్నీ కూడా ఎక్సైట్‌మెంట్ అయినప్పుడు, పర్టిక్యులర్‌లీ అన్‌ఫెమిలియర్ పార్ట్నర్స్‌తో చేసినప్పుడు ఇవన్నీ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ మంది అన్‌ఫెమిలియర్ పార్ట్నర్స్‌తో చేసినప్పుడే ఇటువంటి వయాగ్రాలు ఇవన్నీ ఎక్కువ వాడడం జరుగుతూ ఉంటుంది. అదే ఫెమిలియర్ పార్ట్నర్‌తో ఉన్నప్పుడు పెద్దంత ఎక్కువ వాడరు. వాళ్ళకి అంత సైకలాజికల్ స్ట్రెస్ ఇవి కూడా ఉండవు. కానీ దీనికి కార్డియోవాస్కులర్ స్టెబిలిటీ చాలా అవసరం. ఎందుకంటే ఈ మందులు దాని మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకోసం ఎంతవరకు సేఫ్ అన్నది వాళ్ళు నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. నేను అశక్తుని చెప్పడానికి. వాళ్ళేమన్నా కార్డియోవాస్కులర్ టెస్టింగ్ చేసుకొని స్ట్రెస్ టెస్ట్స్ అవి ఎంతవరకు వాళ్ళకి నష్టం లేదనుకున్నప్పుడు అంత దాకా చేయొచ్చు. కానీ ఎవరైనా 2 అంతస్తులు ఎక్కేలోపుగా వాళ్ళకి ఆయాసం రావడం గానీ, గుండెలో నొప్పి రావడం గానీ, యాంజైనా గానీ, ఈ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ గానీ వస్తున్నాయి అంటే ఈ సిల్డనాఫిల్లు, ఇవి ఉన్నటువంటి ఈ మందులన్నీ కూడా వయాగ్రాలు వాడడం మంచిది కాదు. 2 అంతస్తులు ఎక్కగలిగిన కెపాసిటీ ఉన్న తర్వాత కార్డియాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకొని అవసరం వస్తే స్ట్రెస్ టెస్ట్ కూడా చేసుకొని ఈసీజీలో చేంజెస్ లేవు అని నమ్మినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ సాహసం చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ నా దగ్గర పీసీఓఎస్ గురించి ఒక మిత్రులు అడిగిన ఒక 2 ప్రశ్నలు కలిపి చెప్తాను సార్. ఆ పీసీఓఎస్ మూడ్ స్వింగ్స్ ని డిప్రెషన్ కి కారణం అవుతుందా? అలాగే పోస్ట్ మెనోపాజల్ అంటే ఉమెన్ ఎల్డర్లీ ఉమెన్ లోకి పీసీఓఎస్ వల్ల వచ్చే నష్టాలేంటి? అలాగే కాఫీ కూడా పీసీఓఎస్ మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? మంచి చెడు గురించి కలిపి చెప్తారని అడిగేశాను సార్. ఇవన్నీ కూడా మానసికంగా చాలా రిఫ్లెక్ట్ అవుతాయి. అందరూ నార్మల్‌గా అనుకున్నటువంటి పీరియడ్స్ రాకపోయినా, అలాగే దాంతో పాటు వచ్చేటువంటి ప్రీ మెన్స్ట్రల్ టెన్షను, అలాగే ప్రీ మెనోపాజల్ టెన్షను, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ మెకానిజము. దాంట్లో ఉన్నటువంటి మన హార్మోనల్ చేంజెస్ చాలామంది ఇప్పుడు గుర్తిస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలాగే హైపర్ ఇన్సులినిమియా. ఈ 2 స్టేజ్‌లు కూడా మనకున్నటువంటి మానసిక స్థితిని చాలా వరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. మూడ్ స్వింగ్స్ గానీ, అలాగే మన నిద్ర పట్టే పద్ధతుల్లో గానీ, మనం మెంటల్‌గా రిలాక్స్ అవ్వడం గానీ, అలాగే స్ట్రెస్ ఫీల్ అవ్వడం గానీ, వీటన్నిటికీ ఇన్సులిన్‌కి చాలా దగ్గర సంబంధం.
అలాగే మన శరీరంలో ఉన్నటువంటి స్లీప్‌నెస్‌నెస్, ఆ స్లీప్ యొక్క స్టడీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ స్లీప్‌లో వచ్చే డిస్టర్బెన్స్‌లన్నీ కూడా మన ఇన్సులిన్‌ని ప్రభావితం చేస్తాయి. ఈ వచ్చేటువంటి ఈ ప్రీ మెన్స్ట్రుయల్ టెన్షన్‌లు వీటిని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే చాలామందికి దీంతో పాటు మైగ్రేన్ హెడేక్ కూడా వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్‌కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి చాలా దగ్గర సంబంధం. అంచేత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మనం దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒక చూసినట్టయితే 64 వ్యాధులకి ఇన్సులిన్‌కి దగ్గర సంబంధం. దాంట్లో మానసిక వ్యాధులు చాలా ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ అన్నది చాలా కామన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఒక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాను, పీసీఓఎస్ గాను కూడా మేనిఫెస్ట్ కాకుండానే చాలామందికి మూడ్ స్వింగ్స్ గాను, అలాగే కోపం ఎక్కువ ఉన్నట్టుగాను, కోపాన్ని తట్టుకోలేనట్టు, వాడు అనుకున్నది జరగనప్పుడు దాన్ని భరించలేనట్టుగాను, ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళ మూడ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఈ ఇన్సులిన్ టెస్ట్ చేసుకొని, దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దుకున్నట్టయితే, ఈ బ్రెయిను దానికి సంబంధించినటువంటి ఎన్నో అది కూడా కవర్ చేసాం మనం. మూడ్స్, మూడ్ స్వింగ్స్ వీటన్నిటి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. థాంక్ యూ. వెంకట్ గారు చాట్ బాక్స్‌లో ఒక ప్రశ్న చేస్తారు. టాడ్లాఫిల్ అనేది కేవలం ఎలక్ట్రల్ డిస్‌ఫంక్షన్‌కే కాకుండా జనరల్ వాస్కులర్ హెల్త్‌కి గానియండి, ప్రోస్టేట్ హైపర్‌ప్లాసియాలో గాని, అలాగే పల్మనరీ హైపర్ టెన్షన్‌కి గాని సజెస్ట్ చేస్తున్నారు. ఇది సేఫా? లేకపోతే ఎంతవరకు దానికి మనం సజెస్ట్ చేయొచ్చు? యాక్చువల్లీ ఈ మందులన్నీ ఈ సెక్సువల్ ఫంక్షన్‌కి ఉపయోగపడుతుందని ముందు తెలీదు. ఇవన్నీ కూడా పల్మనరీ హైపర్‌టెన్షన్ కోసమనే ఇవన్నీ తయారు చేశారు మందులు. తర్వాత దీని సైడ్ ఎఫెక్ట్స్‌గా ఈ విధంగా వచ్చిందని పేషెంట్లు చాలామంది వాడిన వాళ్ళు చెప్పిన తర్వాత ఈ ఫైజర్ కంపెనీలు ఇవన్నీ దీని ఇండికేషన్స్ ఎక్స్‌టెండ్ చేశారు. సో, అందుకోసమని ఆ ప్రైమరీ ఇండికేషన్స్ పల్మనరీ హైపర్‌టెన్షన్ తగ్గడానికి, ఈ ప్రోస్టేట్ హైపర్‌ప్లేసియాలు ఇటువంటివి తగ్గడానికి డెఫినిట్‌గా దీనికి, దానికి దగ్గర సంబంధం ఉంది. అవి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దానికోసం వాడడం మానేసి ఇప్పుడు ప్రైమరీగా అందరూ సెక్సువల్ డిజార్డర్స్‌కి మాత్రమే ఈ సిల్డెనాఫిల్, టాడలాఫిల్ ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది. దానికి ఎందుకంటే పల్మనరీ హైపర్‌టెన్షన్‌కి అంటే ఇంకా ఇది వేరే మార్కెట్ మందులు ఎక్కువేమో సార్ ఇది. ఏవండీ? సారీ టు సే ఇది మార్కెట్ ఎక్కువుందేమోనని. అంటే మార్కెట్ ఎక్కువుంటుంది దీనికి. తర్వాత స్టాటిన్స్ వాడే వాళ్ళందరిలోనూ ఈ సెక్సువల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. మీరు గాని చూసినట్టయితే ఫైజర్ కంపెనీ 2 చేస్తుంది. ఈ వయాగ్రాను, ఈ మిగతా ఉన్నటువంటి స్టాటిన్ కంట్రోల్ ఎటర్వాస్టాటిన్. ఈ 2 సేల్స్ సైమల్టేనియస్‌గా పెరుగుతున్నాయి. ఎటర్వాస్టాటిన్ వాడిన వాళ్ళందరికీ కూడా ఈ లోపం కనపడుతూ ఉంటుంది. దానికి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అదే కంపెనీది ఈ వయాగ్రా వాడడం. ఈ రెండిట్ల యొక్క సేల్స్ సైమల్టేనియస్‌గా పెరగడం. ఈ రెండిటికి దగ్గర సంబంధం ఉందని అంతకుముందు తెలీదు మాకు. ఈ మధ్య కాలంలో లిటరేచర్ అంతా రివ్యూ చేసినప్పుడు ఈ బీటా బ్లాకర్స్ వాడినా, అలాగే మీరు వాడుతున్నటువంటి స్టాటిన్స్ వాడుతున్నా ఈ సెక్సువల్ డిజార్డర్స్ పెరగడం, దాంతో పాటు దాని విరుడుగా ఈ ఉన్నటువంటి వయాగ్రా లాంటి మాత్రలు వాడటం. ఇవన్నీ కూడా మార్కెట్ సర్వే చేసినప్పుడు కూడా తెలుస్తుంది. థాంక్ యూ. యూకే నుంచి హతీంద్ర గారు ఒక ప్రశ్న పంపించారు సార్. డయాబెటిస్‌ని రివర్స్ చేయడం వల్ల, లేతే కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల సెక్సువల్ డిస్‌ఫంక్షనింగ్ బెటర్ అవుతుందా? మనం ఇచ్చే సలహా. డెఫినెట్‌గా మీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచినప్పుడు సెక్సువల్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఆ ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్‌ని తగ్గించగలిగి మెట్ఫార్మిన్ చేసేది ముఖ్యంగా. మెట్ఫార్మిన్ యాక్చువల్లీ షుగర్‌ని తగ్గించడం కన్నా కూడా ఇన్సులిన్ ఆల్టర్ చేస్తుంది. ఏటీపీ దగ్గర పనిచేస్తుందది. సో, దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా గాని మెట్ఫార్మిన్ వల్ల మనకి ఈ సెక్సువల్ డిజార్డర్స్‌లో పీసీఓఎస్‌లోను దాన్ని ముఖ్యంగా వాడడానికి కారణం ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం. అది ఏ విధంగా పెంచుతున్నారో ఎక్సర్సైజ్ చేసి కూడా పెంచుకోవచ్చు మన ఇన్సులిన్ సెన్సిటివిటీని. అలాగే షుగర్‌ని తగ్గించి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి కూడా మనం పెంచుకోవచ్చు. అలా కాకుండా ఇంకా వేరే పద్ధతులున్నది కొన్ని డ్రగ్స్ ఇప్పుడు ఎస్‌జీఎల్2 ఇన్హిబిటర్స్ ఉన్నాయి. ఇటువంటివి వాడినప్పుడు కూడా మనకి షుగర్‌ని యూరిన్‌లో ఎక్కువ పాస్ చేసి, అది కూడా తొందరగా ఇన్సులిన్ సెన్సిటివిటీని రెస్టోర్ చేస్తుంది. అట్లాగే కార్డియోవాస్కులర్ ఫంక్షన్‌ని ఈ మందులన్నీ కూడా ఎఫిషియెంట్‌గా తగ్గించి, మనకున్న కార్డియోవాస్కులర్ రిస్క్‌ని కూడా తగ్గించేటువంటి ఎంతో లిటరేచర్ పబ్లిష్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం షుగర్‌ని తగ్గించడం వల్ల కాకుండా, ఇది ఇన్సులిన్‌లో జరిగే మార్పుల వల్ల జరుగుతుందని దీన్ని నమ్మేవాళ్ళందరూ నమ్ముతున్నారు. కానీ అందరూ దీన్ని నమ్మక్కలేదు.
షుగర్ని ఎస్జిఎల్టీ వల్ల మనకి కార్డియాక్ ప్రొటెక్షన్ పెరుగుతుందని చెప్పి ఇండిపెండెంట్గానే చాలామంది దానికోసం కూడా వాళ్ళకి డయాబెటీస్ లేని పక్షంలో కూడా కొంతమంది ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎస్జిఎల్టీ ఇన్హిబిటర్స్ని వాడడం జరుగుతుంది. సో వాళ్ళకున్నటువంటి లిటరేచర్ ఎవిడెన్సు వీటన్నిటిని కూడా మేము కొరిలేట్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఇన్సులిన్ యొక్క ప్రభావితాన్ని మార్చడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్సులిన్ కనుక మనం ఈ మందులు లేకుండా కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అంత లేవనుకోవద్దు. ఎస్జిఎల్టీ ఇన్హిబిటర్స్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పెరగడము, షుగర్ అంతా కూడా యూరిన్‌లో ఉండడము, అట్లాగే ఒక్కోసారి క్యాన్సర్ లాంటి ఇన్సిడెంట్స్ పెరగడం, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వాటితోటి. కానీ అవన్నీ కూడా లేకుండా మనం సింపుల్‌గా ఆహారంలో మార్పులు చేసుకొని, ఒక ఇన్సులిన్ యొక్క హార్మోన్ స్థితిగతులను మనం తెలుసుకొని, దాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఈ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం దాని ఫలితాన్ని మనం పొందగలే అవకాశం ఉంటుంది. థాంక్ యూ. అలాగే ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. మధ్యలో ప్రేక్షకులు ఎవరన్నా ప్రశ్న అడగాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని అవకాశం కల్పించబడింది, అడగొచ్చు. అలాగే చాట్ బాక్స్లో కూడా పెట్టచ్చు. నా దగ్గర ఇంకో ప్రశ్న లేవనెత్తారు సార్ మిత్రులు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ అన్నారు, పిల్లలు అంటే ఆడపిల్లలు సన్నగానే నార్మల్ బిఎంఐతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలాగే ఓవరీస్ లో ఉండి పీసీఓఎస్ ఉంటుందా? అలా ఉంటుందని చెప్పని మనకన్నా సిమ్టమ్స్ ఉంటాయా? దాన్ని మనం ఎట్లాగా కనిపెట్టొచ్చు, తగ్గించుకోవచ్చు అనేది డెఫినెట్‌గా సార్. ఉంటుందండి. వాళ్ళందరిలో హోమో-ఏఆర్ అనేది ఇప్పుడు సింపుల్ టెస్ట్ మనం చేస్తున్నాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం. చాలా మందికి ఇది హెపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మారుస్తుందది. సో, లివర్‌లో చేంజెస్ వస్తే గానీ, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా మనకి నిరూపించలేం ఈ టెస్ట్‌లతో, హోమో-ఏఆర్‌తో. కానీ ఈ మధ్య కాలంలో బెంజమిన్ బిక్మన్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గనుక మనం ఎస్టిమేట్ చేస్తే, ఈ హోమో-ఏఆర్ కన్నా ముందు జరిగేది శరీరంలో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఇండెక్స్ మారుతుంది. సో, అందుకోసమని మన దగ్గర అన్ని ల్యాబొరేటరీస్‌లోనూ ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ని మనం ఎస్టిమేట్ చేసే అవకాశం లేదు. సన్నగా ఉన్న, బీఎంఐ తక్కువున్న, వెయిట్ లేకపోయినా, ఓవర్ వెయిట్ లేకపోయినా వాళ్ళలో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువున్నట్టయితే వాళ్ళలో కూడా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌గా మారుతుంది. మామూలుగా జనరల్‌గా హోమో-ఏఆర్‌తో కనిపెట్టేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది మేనిఫెస్ట్ కాకపోయినా గానీ, ఈ ఫ్యాటీ యాసిడ్ ఇన్సులిన్ ఇండెక్స్ కనుక మెజర్ చేసినట్టయితే, అంతకన్నా ముందు స్టేజ్‌లో కూడా మనం గుర్తించొచ్చు దాన్ని. సో, ఇటువంటి టెస్టులను చేసుకొని ఒబేసిటీ లేదు, ఓవర్ వెయిట్ లేదు, బీఎంఐ నార్మల్‌గా ఉంది, సన్నగా ఉన్నారు, వీళ్ళలో పీసీఓఎస్ ఉండదు అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళలో ఏమాత్రం ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ఉన్నా, అలాగే మేల్ బాల్డ్‌నెస్ వచ్చినా, హెయిర్ ఫాల్ వచ్చినా, అలాగే పీరియడ్స్ ఎనీబడీ ఏ కారణాల చేతైనా 35 రోజుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ టెస్టులు చేసుకొని, అలాగే అల్ట్రాసౌండ్ ఈజీఆర్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ టెస్టులు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీను. ఈ అల్ట్రాసౌండ్ చేసుకొని దాంట్లో గనక మన సిస్టులు ఉన్నాయి అని అనుకుంటే తొందరగా పీసీఓఎస్ అనే డయాగ్నోసిస్‌కి రావచ్చు. ఒకవేళ ఓవరీలో సిస్టులు లేకపోయినా గానీ, మిగతా చేంజెస్ ఉన్న 2 కారణాలు అదే రోటర్డామ్ క్రైటీరియా. దాని ప్రకారం మూడిట్లో ఏ 2 ఉన్నా గానీ, మనం ఈ పీసీఓఎస్‌ని గుర్తించి, దీన్ని డైట్ ద్వారాను, ఎక్సర్‌సైజ్ ద్వారాను మనం పూర్తిగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. థాంక్ యూ. ఓకే. వెంకట్ గారు ఒక ప్రశ్న ఉందండి. Does stubborn fat in upper hands and lower body, like in lipedema, in women related to PCOS? పీసీఓఎస్ అని కాదండి. ఇవన్నీ కూడా ఫ్యాట్ ద్వారా ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్టోపిక్ ఫ్యాట్. ఎక్కడెక్కడ ఉందనుకోండి దాంట్లో ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. పీసీఓఎస్ కూడా ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్. అలాగే ఈస్ట్రోజన్స్ సంఖ్య తగ్గిపోవడం, ఎరామటేజ్ అన్న ఈ హార్మోన్ వల్ల టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండడం. సో, ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ఎక్టోపిక్ ఫ్యాట్‌లో కూడా ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే టెస్టోస్టెరాన్ కూడా స్మాల్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎక్టోపిక్ ఫ్యాట్‌లో ఉన్నది కూడా మనకి సేమ్ ఈ అరోమటేజ్ అనే ఈ ఎంజైమ్ ద్వారా రియాక్ట్ అవుతుంది. ఆ విధంగా పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్ అని ఇంకో మెజర్‌మెంట్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఉన్నటువంటి ఫ్యాట్‌కి ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో, ఈ విధంగా మనం వాటిని ఈ టెస్టుల ద్వారా గానీ డిస్పోజిషన్ మీరు చెప్పారు ఇందాక బటక్స్‌లోను, అబ్డోమెన్‌లోను
ఇటువంటి చోట్ల ఉండే ఫ్యాట్ అది మోర్ డేంజరస్ ఫ్యాట్. విసరా చుట్టూ ఉండే విసరల్ ఫ్యాట్ అది ఎక్కువ డేంజరస్. ఈ రోజున సింపుల్ వెయింగ్ మిషన్‌లో మనకున్న ఇంపిడెన్స్‌ని బట్టి, ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్‌ని బట్టి విసరల్ ఫ్యాట్ ఎంతుంది, మిగతావన్నీ ఎన్నున్నాయి, ఇలా 18 పారామీటర్స్. మీ మజిల్ మాస్ ఎంతుంది, మీ బోన్ వెయిట్ ఎంతుంది, మీకు ఉండవలసిన ఏజ్ ప్రకారం మీ ఏజ్ ఎంతుంది, బయోలాజికల్ ఏజీ, ఇలా 18 పారామీటర్స్ ఇచ్చేటువంటి వెయింగ్ మిషన్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అమెజాన్‌కెళ్తే ఓ 2, 3 వేలు ఖర్చు పెడితే మీరు ఒక కరెక్టా కాదా అనేది డెక్సా స్కాన్‌కి ఈక్వల్‌గా అవునా కాదా అని ఆలోచించకుండా, ఆ జరిగే ట్రెండ్ ఈ రోజున 20% ఉంటే మీ ఫ్యాటు, రేపు 26% అవుతే, ఆ మారిన 6% ఇంపార్టెంట్. అలాగే ఈరోజు 24 ఉన్నది, రేపు 22 చూపిస్తే ఆ తగ్గిన 2% ఇంపార్టెంట్. సో, ఆ ట్రెండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు అబ్సల్యూట్ వాల్యూ ఆ మెషిన్ కనిపెడుతుందా లేదా అనేది మనకు అనవసరం. అంత కాకుండా మనం ఆ సైంటిఫిక్ అప్రోచ్ కాకుండా ఈ ట్రెండ్స్ అనే వాటిని కనుక మెజర్ చేసుకుని దాన్ని ప్లాట్ చేసుకున్నట్టయితే యాక్చువల్లీ మెషిను మీ సెల్ ఫోన్లో ఆ ట్రెండ్ గ్రాఫ్స్ కూడా వస్తాయి. గ్రాఫ్ చూడంగానే మీకు తెలుస్తుంది మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అని. సో, ఈ విధమైన ఎన్నో మనకున్నటువంటి ఉపయోగాలన్నీ కూడా మనం ఈ వేయింగ్ మిషన్‌లు, ఈ ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్‌తో చేసినటువంటి సింపుల్ ఒక 3000 ఖర్చు పెడితే అమెజాన్‌లో మీకు రేపు దొరుకుతుంది. అది తెప్పించుకొని మీరు మానిటర్ చేసుకొని, కొద్దిగా దీని మీద నాలెడ్జ్ ఉన్న మాలాంటి వాళ్ళతో పంచుకుంటే మీకు ఎక్కువ హెల్ప్‌ఫుల్‌గా మేము చూపించగలుగుతాం అని. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాగే చాట్ బాక్స్‌లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. आई थिंक पाल सिंह सर एक क्वेश्चन भेजा था हमके लिए हमारे लिए. Mr. Singh sir, role of he is from Delhi. I think last time also he used to send role of insulin resistance in heart valve blockage and erectile dysfunction. How to improve insulin sensitivity? The question is అది హార్ట్ వాల్వ్ కన్నా హార్ట్ వెసల్ బ్లాక్. హార్ట్ వాల్వ్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. అయోటిక్ వాల్వ్‌లో కాల్సిఫికేషన్ జరగడానికి కూడా కొంతవరకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉపయోగపడుతుంది. ఎక్టోపిక్ కాల్సిఫికేషన్ అంటారు. సో, ఆయన అడుగుతుంది నేను హార్ట్ వాల్వ్ కాల్సిఫికేషన్ కాకుండా హార్ట్ వెసల్ కాల్సిఫికేషన్ గురించి అడుగుతున్నారని భావించి నేను చెప్తున్నాను ఇది. ఈ హార్ట్ వెసల్ బ్లాక్ వల్ల మీకు హార్ట్‌కున్న ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్స్, అట్లాగే ఈ యాంజైనా అనేవి చూద్దాం. అలాగే ఒకవేళ డయాబెటిస్ కూడా కలిసుంటే నొప్పి కాకుండా ఈ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఇటువంటివి, అలాగే ఎరిథ్మియాస్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఇటువంటివి ఎన్నో విధంగా మేనిఫెస్ట్ అవుతాయి. సార్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమనుకోకపోతే సారీ టు ఇంటరప్ట్ హియర్. కొంచెం ఇంగ్లీష్ లో చెప్తే ఐ థింక్ సార్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అనుకుంటా. ఒకసారి సారీ. వీలైతే లాస్ట్ టైం యాహ్! కూడా ఆయన అడిగారు మనల్ని. ఆ! He asked us to explain the same in English. యాహ్! మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్టర్స్ ది అమౌంట్ ఆఫ్ కాల్సిఫికేషన్ ఇన్ ద కొరోనరీ వెసల్స్. Similarly, insulin resistance alters the calcification in the aortic valve. So he is not concerned with the aortic valve, I believe. That is some other discussion. Aortic coronary vessels, they are more important. Those coronary vessels are influenced how much calcium to be deposited in the coronary vessel is decided by the insulin resistance. So once if you can develop a sufficient amount of 70% of the coronary vessels gets blocked, the flow is reduced, then they develop angina, then they develop chest pain, then they develop shortness of breath, then they develop arrhythmias, the irregular heartbeats, atrial fibrillation, like that so many other episodes. And sometimes these are the people who develop heart attack within about 3 to 4 minutes. Unless they reach the hospital within 1 hour, they are going to get a significant complications of the heart attacks. So, but all these things are closely related to the diabetes, closely related to the insulin resistance. If you can change your insulin resistance and if you can control your blood sugar, even if you got a block in the coronary vessel, probably you can postpone the subsequent complications. That is the most we are interested. We cannot remove the block once it is happened in the coronary vessel easily. Some people, some literature is there. Some amount of resolution of a calcium also in the coronary vessels is possible, but it is quite controversial. దాని గురించి we need not pay more attention for that one. What we have to do is
at least we can see that one, there is no further progress of calcium deposition. Once if you can control the insulin resistance. So in that way, controlling the diabetes, controlling the sugar, controlling the insulin production, you can hamper the progress of the heart diseases. That is the most important message we want to tell. Or already you got a heart attack, at least you can prevent the second heart attack by doing these things. So this is most important. When once the insulin is the main cause for heart disease and also erectile dysfunction. Erectile dysfunction mainly because the nitric oxide production in the penile vessels is decreased. That's the reason why erectile dysfunction occurs. Suppose if the same nitric oxide is helpful in the coronary vessels to dilate, and even if the block is there, that block becomes wider and also that will not produce symptoms. That's why we give nitrate tablets to the people whenever they feel chest pain, so that immediately the blood vessel dilates and the block will be relatively reduced. So in that way, the symptoms will be reduced. So as long as their symptoms are reducing within 30 seconds of chewing the sublingual nitrate tablets, then we know that one, the vessel is getting dilated. Similarly, in the erectile dysfunction, same those tablets like sorbitrate and other things, they may cause headache, but they improve the erectile function also. So there is a close relationship, your cardiovascular health and also erectile dysfunction. And also those people who doesn't have a heart disease, if somebody starts having the erectile dysfunction, we can predict, we can forecast that they are the people who are going to get a heart problem also. So at the stage of erectile dysfunction, if you can control that one, probably you are preventing your heart attacks also. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద లాంగ్ ఆన్సర్. ఐ థింక్ ఈ ఎపిసోడ్ కి సంబంధం లేదు కానీ బట్ రాము గారు ఒక ప్రశ్న అడిగారు సార్. 3 నెలల నుంచి వారు LCHF డైట్ మనల్ని ఫాలో అవుతున్నారంట. వారికి ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ స్లో డౌన్ అయింది, బెటర్ అయింది. ఇప్పుడు నేను బీపీ టాబ్లెట్ మానేయొచ్చా అని ఒక ప్రశ్న అడిగారు సార్. లేదండి, అలా చెప్పలేను నేను. ఎందుకంటే ఏ టెస్టులు చేయకుండా, మెడికల్ సూపర్విజన్ లేకుండా దాన్ని అలా మందులు మానేస్తే, పర్టికులర్లీ ఈ బీపీ మందులు మానేయంగానే చాలా రిపర్కషన్స్ వస్తాయి. సడన్గా మళ్ళీ బీపీ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతాయి. దీన్ని తగ్గించే పద్ధతి కూడా గ్రాడ్యువల్గా తగ్గించవలసి ఉంటుంది. అది మీ ఇన్సులిన్ టెస్ట్ని బట్టి మీరు చేస్తున్నటువంటి మిగతా ఉన్నటువంటి పారామీటర్స్ అన్నీ కూడా మనకు తెలిస్తేనే దీనికి సంబంధించిన డాక్టర్ల దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు తగ్గించగలరు. అలా కాకుండా ఇవాళ బీపీ చూసుకుని తక్కువ ఉందని మానేస్తే రేపు మీరు హెడేక్ అది దాంతో వచ్చి బీపీ షూటప్ అయ్యి ఏ పక్షవాతంలోనే ఎండ్ అవుతారు. సో అటువంటి సాహసం మాత్రం చేయకండి. మందులు మాత్రం తగ్గించుకుంటున్నారు అంటే బీపీ తగ్గితే కానీ ప్రమాదంలో కూడా మరీ 90 కన్నా తగ్గిపోతున్న ప్రమాదం. సో దీనికి సంబంధించిన డాక్టర్ని సంప్రదించకుండా ఈ మార్పులు మాత్రం చేయవద్దు. బీపీ మందులు వాడినంతసేపు బాగుంటుంది, దానివల్లే తగ్గింది అనుకుంటాం. సడన్గా మానేస్తే ఆ బీపీ షూటప్ అయ్యి ఎంతవరకు అంటే మన కంట్రోల్ లేనంత కూడా షూటప్ అవుతుంది. సో ఈ ప్రమాదం దాంట్లో ఆ మందులు మానేసినప్పుడు తెలుస్తుంది. సో సడన్గా మానడం మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నేనే ఆ క్వశ్చన్ అడిగాను అనమాట. హలో చెప్పండి. పివి సార్, నేను నా పేరు రాము సార్. నేను విజయవాడ నుంచి జాయిన్ అయ్యాను. సో లాస్ట్ 3 months నుంచి నేను అంటే బీపీ కొద్దిగా షూటప్ అయిందని చెప్పేసి నేను అంటే మెటాసార్టన్ 25 ఒకటి డాక్టర్ రికమెండ్ చేశారనమాట. సో 3 months నుంచి LCHF డైట్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంది సార్. బాగా నిద్ర పడుతుంది, వెయిట్ రెడ్యూస్ అయ్యాను, యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గినాయి, వైటమిన్ డి, B12 ఇవంతా కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. అంటే ఇప్పుడు ఒక రోజు తీసుకోకపోయినా సరే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఈ బీపీ టాబ్లెట్ ఏదైనా మానొచ్చా ఏంటి అని చెప్పి అడిగాను సార్. అది చాలా ప్రమాదం సార్. అలా చేస్తేను బాగుండు అనిపించడం, చాలా మంది బీపీ ఉన్నా కానీ చాలా మంది బాగానే ఉంటారు. అందుకోసం మీరేంటి బీపీ రికార్డ్ చేస్తూ పొద్దున్న సాయంత్రం ఓకే ఈ బీపీకి ఇచ్చిన మందులు వాళ్ళని డాక్టర్ గారిని, ఆ కార్డియాలజిస్ట్ను, ఫిజిషియన్ను కన్సల్ట్ చేసి వాళ్ళు ఆ డోస్ తగ్గించడం చేస్తారు.
మీ బీపీ కనుక నిజంగా తగ్గిపోతుంటే అనుకున్న ఓకే. దానికన్నా నార్మల్‌గా వచ్చేస్తుంటే వాళ్ళు ఆ డోసుని తగ్గిస్తారు. పూర్తిగా మానేయమని ఎవరు చెప్పరు సడెన్‌గాను. ఆ డోసుని ఓకే. తగ్గించి చూస్తారు. అలాగే 2, 3 మందులు ఇస్తుంటే ఒక మందు మానించి మిగతా 2 మందులు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ కంటిన్యూ ఓకే. చేస్తున్నప్పుడు తగ్గించిన తర్వాత కూడా మీ బీపీ లోయర్ లిమిట్స్‌లో ఉంటే నేను అర్థం చేసుకోగలను. ఎల్‌సీఎస్ఎఫ్ చేస్తే చాలా మందికి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అంతకుముందు కంట్రోల్ కాని బీపీ వాళ్ళకి కూడా 3, 4 మందులు వాడినా కంట్రోల్ కాని వాళ్ళకి నేను చాలా మందికి నేను ఈ బీపీ కంట్రోల్ అవ్వడం చూశాను నేను. సో, ఆ ఓకే. విధంగా మీరు పర్యవేక్షణ లేకుండా బీపీని కనీసం మీరు ఇంటి దగ్గరైనా పొద్దున, సాయంత్రం క్రమం తప్పకుండా రికార్డ్ చేసుకొని, ఆ బీపీ రీడింగ్స్ అయినా మీరు మీ ఫిజిషియన్‌తో షేర్ చేసుకుంటే, వాళ్ళు మీకిచ్చిన డైరెక్షను ఏ మందులు ఎలా వాడాలి, ఎంత తగ్గించాలి అన్నది చెప్తారు. అలా కాకుండా బీపీ పడిపోతున్నప్పుడు కూడా అదే డోస్ వాడితే, ఒక్కోసారి బీపీ 90 కన్నా పడిపోతే కూడా ప్రమాదం జరుగుతుంది. సో, మీరు కాన్స్టెంట్‌గా మీరు వాడుతున్న మందులు, మీరు బీపీ రికార్డ్ చేసుకొని, మీకు మనల్ని ట్రీట్ చేస్తున్న ఫిజిషియన్ తోటి కాంటాక్ట్‌లో లేకపోతే, ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నేను మిమ్మల్ని ఓకే. భయపెడదామని నాకేం ఉద్దేశ్యం లేదు. కానీ ఓకే. ఇవి చాలా మందికి ఈ బీపీ అన్నది కంట్రోల్ అవ్వడం చాలా సర్వసాధారణంగా ఎల్‌సీహెచ్ఎఫ్ చేస్తున్న వాళ్ళలో ఎన్నో ఏళ్ల నుంచి కంట్రోల్ కాని బీపీ కూడా కంట్రోల్ అవ్వడం చూశాను నేను. ఓకే. అందుకోసమని మీరు కొంతవరకు సంప్రదించి వాళ్ళని రికార్డ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. తగ్గిన తర్వాత కూడా మాత్రలు వాడినప్పుడు కూడా రోజు బీపీ అన్నది ఒక ప్రత్యేకమైన ఫిక్స్డ్ టైమింగ్స్‌లో పొద్దున్న, సాయంత్రం పెట్టుకొని మీరు రికార్డ్ చేసి, దాంట్లో మార్పు జరగట్లేదని గుర్తించినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. థాంక్ ఓకే. యూ. అంటే బయట అబ్జర్వ్ చేసింది కూడా ఏమంటే సార్, అంటే డాక్టర్స్‌కి కూడా ఐడియా ఉండట్లేదు సార్. అంటే ఇలా డైట్ ఫాలో అవుతున్నాను. దాన్ని బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. డాక్టర్‌కి ఐడియా ఉన్న వాళ్ళ దగ్గర రండి. మీరు ఎవరన్నా ఓకే. వద్దన్నారా మిమ్మల్ని? లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? హ్మ్. ఆ రైట్ సార్. ఐడియా ఉన్న వాళ్ళ దగ్గర రండి. బీపీని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళ దగ్గరికి రండి. ఓకే. మీరు ఆ డాక్టర్ దగ్గరికెళ్ళి నమ్మకంతో మీరు బీపీ కంట్రోల్ చేస్తారని మందులు వాడుతూ, ఆ డాక్టర్ గారికి ఐడియా లేదంటే నేనేం చెప్పను నేను. మిగతా వాటి మీద హ్మ్. ఐడియా ఉండకపోవచ్చు. కానీ ఓకే. బీపీని కంట్రోల్ చేసే శక్తి ఆయనకుంది. దానికి ఏ మందులు వాడాలో అని చెప్పే శక్తి ఆయనకుంది. సో, మీకున్న బీపీని బట్టి ఆ మందులు అడ్జస్ట్ చేయడం. అలాగే బీపీ పెరిగితే మందులు వాడుతున్నా వాళ్ళు డోసులు పెంచడం గానీ, కొత్త రకం యాడ్ చేయడం గానీ చేస్తారు. మీరు దాని గురించి వాళ్ళకున్న అవగాహన ఉందా? లేదా? అని మనకనవసరం. బీపీ దాకా వాళ్ళకి అవగాహన ఉంటే చాలు. సో, వాళ్ళని నమ్మండి. వాళ్ళు చేస్తున్న పని చెయ్యండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకది. వాళ్ళకి లో కార్బోహైడ్రేట్ డైట్ మీద అవగాహన ఉందా? లేదా? అవన్నీ మనకు అప్రస్తుతం. బీపీని కంట్రోల్ చేయడం అది మోర్ ఇంపార్టెంట్. బీపీ తగ్గుతున్నప్పుడు మందులు తగ్గించాలి. అలాగే బీపీ పెరుగుతుంటే మందులు మార్చవలసొస్తుంది. కొద్దిగా అడిషనల్‌గా కూడా మందులు ఇవ్వవలసొస్తుంది. సో, వాటిల్ని వాళ్ళందరూ కూడా నిష్ణాతులే. ఆ బీపీలు మెయింటైన్ చేసే డాక్టర్లు, ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు. వాళ్ళకి ఎల్‌సీహెచ్ఎఫ్ మీద అవగాహన ఉన్నా లేకపోయినా, మనం వాళ్ళని బీపీ దాకా మీరు తప్పకుండా మీరు సంప్రదించి, లేకపోతే వీలుంటే హైదరాబాద్ దాకా రండి. మీకు కావాల్సిన సహాయం మేము చేస్తాం. షూర్ సార్. నేనొచ్చి కలుస్తాను సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. రైట్. థాంక్స్. సార్ అజయ్ కుమార్ గారు ఒక ప్రశ్న పంపించారు సార్. ఒక జనరల్ హ్మ్. ప్రశ్న. యంగ్ ఏజ్ లో జనరల్ గానే సెక్షువల్ డ్రైవ్ అగ్రెసివ్ గా ఉంటుంది. ఏజ్ తో పాటు తగ్గిపోతుంది. దీనికి అన్నా అంటే ఏ జబ్బు లేకపోయినప్పటికీ తగ్గిపోతుంది కదా! దానికన్నా కారణం ఉందా? అలాగే రీసెంట్ న్యూస్ లో ఒక పెద్దాయన ఆహ్, 10 సంవత్సరాలు ఎప్పుడు ఆయన ఫాదర్ అయ్యారు. అట్లాగే 140 సంవత్సరాలకు చనిపోయారని చెప్పేసి ఏదో షార్ట్ న్యూస్‌లు వీటిలో వాస్తవం ఎంత ఉందో తెలీదు గానీ వైరల్ అయినాయండి. దాని గురించి అజయ్ కుమార్ గారు మనో ప్రశ్న అడుగుతున్నారు సార్. మనకున్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి అవి ఏ పాళ్ళల్లో ఉన్నాయి, ఎంతవరకు ఉంది అన్న దాన్ని బట్టే మన సెక్సువల్ డ్రైవ్ ఉంటుంది. అలాగే ఒక వయసుతో పాటు వచ్చిన తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. కానీ ఒకప్పుడు కన్నా ఎక్కువ మందికి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒక 20, 50 ఏళ్ల క్రితం చూసినట్టయితే జనరల్ పబ్లిక్‌లోనే తగ్గుతున్నాయి. దీనికి ముఖ్య కారణంగా అందరూ చెప్తుంది మనకున్న ఇన్సులిన్ రెసిస్టెన్సు, మనం తీసుకున్న హై రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. వీటిని తగ్గించగలిగితే మళ్ళీ మన పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన స్త్రీలలో మెనోపాజ్ వచ్చినట్టుగా మేల్‌లో కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత మెనోపాజ్ లాంటివి అని అనలేము. కానీ అటువంటి సింప్టమ్సే ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. సెక్సువల్ డిజైర్ తగ్గుతుంది, లిబిడో తగ్గుతుంది, పెర్ఫార్మన్స్ టైం తగ్గుతుంది. ఇవన్నీ కూడా వయసుతో పాటు కొన్ని పెరుగుతాయి. వయసుతో పెరగడానికి ముఖ్యమైన కారణం టెస్టోస్టెరాన్.
వాళ్ళు గనక ఈ టెస్టోస్టెరాన్‌ని హార్మోన్‌ని ఎస్టిమేట్ చేసుకొని, అది ఏ లెవెల్‌లో ఉంది, ఎంత తగ్గింది, అది మామూలుగా ఉందా లేదా తెలుసుకొని, దానికేమైనా అవసరమైన కారణాలేమైనా ఉంటే గుర్తించి, వాటిని కరెక్ట్ చేసుకుంటే, మీకు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినా గానీ, మీ సెక్సువల్ డ్రైవ్ ప్రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ది యువర్ హార్మోనల్ సెన్సేషన్. ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఇన్సులిన్ యొక్క ప్రభావితంతో ఉంటాయి. మీరు తీసుకున్న డైట్ వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే సింపుల్ ఒబేసిటీ ఉంటే మెకానికల్ అబ్స్ట్రక్షనే చాలా మందికి సెక్యూర్ డ్రైవ్ లేకుండా చేస్తుంది. అంత సింపుల్ అది. దాన్ని వాళ్ళు అది గుర్తించకుండా నా టెస్టోస్టెరాన్ తగ్గిపోయిందని ఆ మందులు వాడినా ఎక్కువ అంత ప్రమాదకరంగా ఉండే ఒబేసిటీ 150 కేజీలు, 120 కేజీలు ఉన్నవాళ్ళు సెక్సువల్ పెర్ఫార్మన్స్ డ్రైవ్ ఉన్నా గాని చేయలేరు. ఎందుకంటే మెకానికల్ అబ్స్ట్రక్షను ఇవన్నీ కూడా ఈ ఫ్యాటు ఇవన్నీ కూడా అడ్డం పడుతూ ఉంటాయి. సో, వాటిలన్నిటికీ కూడా మనం ఒకే కారణం అని అనుకోకుండా, మనకున్న పరిస్థితుల్లో మనకి ఏ కారణం చేత ఈ డ్రైవ్ తగ్గుతోంది, ఈ పెర్ఫార్మన్స్ తగ్గుతోంది అన్నది కొద్దిగా ఫ్రాంక్‌గా మీరు ఈ సంబంధించినటువంటి డాక్టర్‌ని కలిసినప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెన్నయ్య గారు మీ ప్రశ్న సంపూర్ణంగా లేదనుకుంటా. గడ్డం చెన్నయ్య గారిని పింక్ సాల్ట్ వాటర్ అని టైప్ చేశారు. ఏమన్నా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేకపోతే మీరు చాట్ బాక్స్ లో పూర్తి ప్రశ్న పెట్టడానికి ప్రయత్నం చేయండి సార్. అలాగే सिंह सर, स्वतंत्र पाल सिंह सर, हमको एक प्रश्न भेजा था. This is how to supplement nitric oxide. I think this question also can we address, sir? Yeah, one of the most important is the yoga pranayama. This is the one best thing is to increase the nitric oxide consistentగా, సస్టైనబుల్గా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ యూ కెన్ ఇంక్రీజ్. సో అంతకన్నా ఈజియెస్ట్ మెథడ్స్ వేరే మనకి రొటీన్ లైఫ్లో లేవు. కానీ ఎప్పుడైనా ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటే కొంతవరకు టెంపరీగా అది ఇంప్రూవ్ అయ్యి కొన్ని సైకలాజికల్ సెటప్లో మనం పెర్ఫార్మెన్స్ లేనప్పుడు కొంతవరకు ఈ మందులు ఉపయోగపడతాయి. కానీ ఇవి తీసుకునే ముందు ఒకసారి దీనికి సంబంధించిన డాక్టర్ని, ఎండోక్రాలజిస్ట్ను లేకపోతే ఆండ్రాలజిస్ట్ను మీరు కన్సల్ట్ చేసి ఏ మోతాదులో ఎంత తీసుకోవాలి, దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా డిస్కస్ చేయకుండా మీ అంతట మీరే బజార్‌లో దొరుకుతున్నాయి కదా అని 2 వేగ మాత్రలు వేసేసుకుంటే ఇది ప్రమాదాలు జరుగుతాయి. అందుకోసమని మీకున్న కండిషన్స్ ముఖ్యంగా కార్డియోవాస్కులర్ హెల్త్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. అది 30 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా చాలామందికి ఈ మధ్య కాలంలో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ చూస్తున్నాం. అందుకోసమని నా వయసు చిన్నదే, నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఏమైనా సింప్టమ్స్ ఉంటే దాన్ని ప్రాపర్ డాక్టర్ల ద్వారా మనం ఎగ్జామిన్ చేసుకొని మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ బాగుంది, దీనివల్ల మనకు ప్రమాదాలు జరగవు అనుకున్నప్పుడు మీరు వయాగ్రా వాడినా గానీ అంత ప్రమాదం ఉండదు. అలా కాకుండా వయాగ్రా వల్ల ఎంతో ఉత్సాహం వస్తుందని మనకు తెలియకుండా మన కంట్రోల్ లేకుండా 1 బదులు 2 ఏసుకొని, 2 బదులు 3 ఏసుకొని ఇవన్నీ అలవాటయిపోయిన తర్వాత మీరు ఎంత వాడుతున్నారు, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమిటి అన్నది కూడా తెలీదు. తర్వాత ఎంతసేపు ఏ టైంలో వాడాలి, ఎంతసేపు యాక్షన్ ఉంటుంది. ఇప్పుడేదో పొద్దున వాడి సాయంత్రానికి అది ఉపయోగపడకపోవచ్చు. సో, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ కూడా మీరు తెలుసుకొని మీకు కస్టమైజ్ చేసి ఇప్పుడు అలాగే సార్బిట్రేట్ మాత్ర ఉంది. నాలుక కింద పెట్టుకోగానే 30 సెకండ్స్‌లో పనిచేస్తుంది మీకు. అందరికీ అలా చేయాలని లేదు. కానీ అలాగే లాంగ్ లాస్టింగ్ మాత్రలు కూడా ఉంటాయి. త్రూ ఔట్ ది డే మీకు రిలీజ్ అయ్యేటువంటివి. సో, మీరు వాడే మాత్రలు, మీకొచ్చే డోసు, అది మీకు టాలరేట్ చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ అసెస్ చేసుకొని అల్టిమేట్‌లీగా కనపడే మీ ఎఫెక్టు వీటన్నిటిని కొరిలేట్ చేసుకుంటే తప్ప మీరు వీటిని మందులను అలాగా ఓవర్ ది కౌంటర్ కొనుక్కొని వాడి చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. వెంకట్ సార్, మీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉందా? లేకపోతే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, అడుగుదాం. సార్, నేను అడుగుతున్నాను సార్. సార్, మన లెక్చర్స్ ద్వారా మాకు అర్థమైంది ఏమిటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ PCOS అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. నాట్ ఓన్లీ దీస్ డిసీజెస్ అండ్ kidney disease, heart disease, and diabetes also, and many other diseases also. So, prevention of insulin resistance is possible by following LCHF diet.
So this should be the main way of treating all these diseases, and medicines are only secondary. Am I correct, sir? కరెక్ట్. కానీ దీంట్లో మనకేంటంటే చాలా మందికి ప్రివెంట్ చేసుకోవడానికి ఉద్దేశం ఉండదు. అంత ముందస్తుగా మనం మేల్కోము. చాలా మందికి జబ్బులు వచ్చిన తర్వాతే కొద్ది కళ్ళు తెరుస్తారు. సో అందుకోసమని ఏదో ప్రివెంటివ్ డిసీజెస్ సంబంధించిన డైట్ అని అనుకోవద్దు. జబ్బు వచ్చిన తర్వాత కూడా క్యూరేటింగ్ కూడా ఉపయోగపడుతుంది. క్యూర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ప్రివెన్షన్ కూడా మీరు ముందస్తుగా ఏ లక్షణాలు లేకుండా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే రాబోయే జబ్బులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ అన్ని ఆస్పెక్ట్ ప్రైమార్డియల్ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షను, అలాగే జబ్బులు క్యూర్ చేసుకోవడానికి, తర్వాత మీరు పాజిటివ్ హెల్త్. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నంత సిక్నెస్. ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ లిటరేచర్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీళ్ళందరూ మనం కాన్సన్ట్రేట్ చేసినంత ఏంటంటే సిక్నెస్ ఎలా తగ్గించాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచించిన ఆ స్టెప్ దాటి అసలు మనుషుల్ని సిక్‌గా రాకుండా ఎలా చేయాలి? పాజిటివ్ హెల్త్. ఆ సిక్‌నెస్ ప్రివెన్షన్ అన్నది ఒకప్పుడు దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిము. మనందరం గుర్తించింది, నోబెల్ కాదనుకుని డాక్టర్‌ని దేవుడిగా కొలిచింది ఆ సిక్‌నెస్ తగ్గించినప్పుడు. కానీ ఇప్పుడు మనం చేస్తుంది సొసైటీని హోల్‌గా హెల్తీగా ఎలా ఉంచగలము? సిక్‌నెస్ అనేది రాకుండా ఎలా ఉంచగలము? బతికినన్ని 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వాళ్ళు ఏ అనారోగ్యం రాకుండా ఎలా బతుకుతారు? అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఈ ఇన్సులిన్ కరెక్ట్ చేసుకోవడం, దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయనే చెప్పట్లేదు. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక 64 జబ్బులు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా వాటిని వీళ్ళు సాధించగలం. తర్వాత ఇంకా సైన్స్ డెవలప్ అయిన కొద్దీ ఈ జెనెటిక్స్, అలాగే పుట్టిన సెల్యులర్ మాలిక్యులర్ బయోకెమిస్ట్రీ ఇవన్నీ తెలిసినప్పుడు ఇంకా మనకున్న ఎన్నో జబ్బులకి పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు ఈ జబ్బులు లేకుండా చేసుకోవడం ముఖ్యమైనది. కానీ ఉన్న ప్రస్తుతం ప్రొఫెషనల్స్ కానీ, ఈ మార్కెటింగ్ వాల్యూస్ గుర్తించినటువంటి ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు ఈ మార్కెట్ స్ట్రాటజీనే వాడుకొని సిక్‌నెస్‌ని మాత్రం తగ్గించడమే మెయిన్ ఎయిమ్‌గా పెట్టుకొని మిగతావన్నీ కూడా కొద్దిగా సెకండరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో అలా కాకుండా అలాగే సిక్ పీపుల్ ఎక్కువున్నారు కాబట్టి వాళ్ళని అడ్రెస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సిక్‌నెస్ తగ్గించకుండా మనం ఏదో ప్రివెన్షన్ అని చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. అందుకోసమని మనకున్న డైరీ ఈరోజు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న సిక్‌నెస్‌ని అడ్రెస్ చేస్తూనే మనం మిగతా వాళ్ళని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ఒకసారి హార్ట్ అటాక్ ట్రీట్ చేస్తూ రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది మోస్ట్ వినేవాళ్ళు ఆ పేషెంట్సు. దాన్ని ప్రాపగేట్ చేస్తుంది డాక్టర్లు. ఈ 2 అర్థం చేసుకొని అటువంటి యాక్సెప్టబుల్ పాపులేషన్ మనం గుర్తించి వాళ్ళ ద్వారా ముందు ఇంప్లిమెంట్ చేయాలి. ఏ జబ్బులు లేకుండా మామూలుగా తిరుగుతున్న వాడిని నువ్వు ఇవి పాటించు అంటే ఎక్కువ మందికి రంజింపచేయతది. ఎక్కువ మంది టెస్టులు చేసుకోవడానికి ఇష్టపడరు. తర్వాత ఇది చేయడానికి కూడా ఇష్టపడరు. సో అందుకోసం సెకండరీ ప్రివెన్షన్ దాకా మనం ఫోకస్ చేసి అది అచీవ్ చేసిన తర్వాత ప్రైమరీ ప్రివెన్షన్‌కి వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు దాకా మనం ఈ ట్రీటింగ్ ద డిసీజెస్, క్యూరింగ్ ద డిసీజెస్ ఇది ద అల్టిమేట్ ఎయిమ్ అయిపోయింది. మిగతా డాక్టర్‌లాగే మనం కూడా ఉన్న జబ్బుల్ని వాళ్ళు గుర్తించిన తర్వాత వాటిని తగ్గించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. సో కొంత లిమిటేషన్స్ ఉన్నాయి దీంట్లో. కానీ దీనికున్న స్కోప్ అయితే మాత్రం మిగతా మందులతోటి చేసేదానికన్నా ఎక్కువ స్కోప్ ఉంది. దీన్ని అర్థం చేసుకొని ఎవరికి ఏది అవసరం అనుకున్నప్పుడు మన దగ్గరలో వచ్చినప్పుడు వాళ్ళు వినేవాళ్ళైతే వాళ్ళకి చెప్పి దీన్ని చేసే పద్ధతి చేసినప్పుడు ఎక్కువ సొసైటీకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ ఇంకొక ప్రశ్న అడుగుతాను సార్. సార్ వయాగ్రా చాలా మంది అది పానేషియా లాగా అనుకుంటున్నారు. కానీ వయాగ్రాకి ఐ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చదివాను. పర్టికులర్లీ రెటినల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వయాగ్రా సేఫ్ కాదని. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? రెటీన్‌లే కాదు, హార్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకి, పల్మనరీ హైపర్‌టెన్షన్ వాళ్ళకి ఎంతో మందికి అదంతా మంచిది కాదది. ఇది వాడుకునే కండిషన్ చాలా తక్కువ. అసలు మిగతా ఇన్సులిన్ ప్రాబ్లమే లేనప్పుడు అసలు మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షనే రాదు. మిగతా నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో చాలా చోట్ల పనిచేస్తుంది. ఎన్నో రక్తనాళాలకు ఉపయోగపడుతుందది. ఆ రక్తనాళాల్లో ఈ ఉన్నటువంటి ఇక్కడ గనక డైలేట్ చేస్తే సడెన్‌గా బీపీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మామూలుగా ఉన్నవాళ్ళకి. సో ఇటువంటివన్నీ ఎక్సైట్‌మెంటు, తర్వాత వాళ్ళకున్నటువంటి పెర్ఫార్మ్ చేస్తున్న సెక్సువల్ యాక్ట్ ఇవన్నీ కూడా సైకలాజికల్‌గా దేర్ ఈస్ ఎ కాంప్లెక్స్ మెకానిజం. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అసలు ఇది సొల్యూషనే కాదు వయాగ్రా అంటే. తాత్కాలికంగా కొంతమంది సఫర్ అవుతున్నారు కాబట్టి
కొంతమంది రికమెండ్ చేస్తున్నారు కాబట్టి, సేఫ్టీ ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నాం గానీ, దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ అట్ ఆల్. అందుకోసం దానివల్ల వచ్చే కాంప్లికేషన్ గురించి మనం అంత ఎక్కువ వర్రీ అవ్వద్దది. దాన్ని కాకుండా అంతకన్నా న్యాచురల్‌గానే తగ్గిద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించినట్టయితే దీని అవసరమే ఉండదు అసలు మీకు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇంకొక చిన్న ప్రశ్న ఉంది సార్. మేము ప్రత్యేకించి పాఠశాలల్లో, స్కూల్ లెవెల్‌లో పిల్లల్ని గమనిస్తాం. అడగకుండా ఉండిపోతారు. పెయిన్‌ఫుల్ పీరియడ్స్ మెనీరియా అంటామో, దాన్ని మెనీరిజియా అంటామో నాకు కరెక్ట్‌గా తెలీదు. ఇద్దరు ముగ్గురు నన్ను మిత్రులు కూడా అడుగుతున్నారు. వీటిని దీనికి కారణాలేంటి? వాటిని మనం ఏమైనా ప్రివెన్షన్‌కి ఏమైనా చెప్పగలుగుతామా? ఎస్పెషల్లీ మాకు అంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు మా దగ్గర ఎక్కువ మంది ఉంటారు. దీనికి మనం దీంట్లో చాలా కారణాల వల్ల ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎక్కువ బ్లీడింగ్, తక్కువ బ్లీడింగ్. చాలా మందికంటే ఫైబ్రాయిడ్స్ అనేటువంటి కొన్ని వస్తాయి యూట్రస్‌లోను. దానివల్ల జరుగుతుంది. అలాగే ఈ డిస్‌ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. దాంట్లో ముఖ్యమైన కారణం హార్మోన్స్. అట్లాగే ఈ హార్మోన్స్ అన్నవి ఈ ఇన్ఫెక్షన్‌లు వచ్చినప్పుడు, అట్లాగే ఈ ఫైబ్రాయిడ్ లాంటివి వచ్చినప్పుడు, యూట్రైన్ క్యాన్సర్‌లు వచ్చినప్పుడు కూడా ఈ పీరియడ్స్ అన్నీ కూడాను ఇంటర్‌మెన్‌స్ట్రువల్ పీరియడ్‌లో కూడా బ్లీడింగ్ ఉండడము, ఇటువంటి సర్వసాధారణంగా ఉంటాయి. అట్లాగే ఎనీమియా అన్నది చాలామంది ఎదిగే పిల్లల్లో ఉంటుంది. ఆ ఎనీమియా వల్ల కూడా పీరియడ్స్ డిస్టర్బెన్స్ వస్తాయి. అంటే ఎన్నో కారణాలున్నాయి. ఇది నేను చెప్తుంది ఈ ఒక్క పీసీఓఎస్ ఒకటే కారణం కాదు. కానీ ఉన్న ముఖ్యమైన కారణాల్లో మిగతా యావరేజ్ డాక్టర్లందరూ కూడా చెక్ చేసి, ఈ కారణాలన్నీ ఎలిమినేట్ చేసిన తర్వాత ఎనీమియా కరెక్ట్ చేసి, వాళ్ళకున్నటువంటి ఇన్ఫెక్షన్‌లు కరెక్ట్ చేసి, అలాగే పాపిలోమాస్ అని ఉంటాయి. ఆ పాపిలోమాస్ ఇవన్నీ ఉన్నట్టయితే దానికి వ్యాక్సిన్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వ్యాక్సిన్‌లు కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఇన్ఫెక్షన్ ఎలా అవుతోంది, ఇవన్నీ మనం గుర్తించిన తర్వాత సిగ్నిఫికెంట్ ఫ్యాక్టరు తక్కువ మంది దీని గురించి పట్టించుకుంది పీసీఓఎస్. అలాగే పీసీఓఎస్ కారణం చేత 70% ఆఫ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఎన్నో 1 ఇన్ 5 ఈ గర్భధారణ చేసే శక్తి ఉన్న స్త్రీలలో మనం అడిగితే ఒక 5గురిని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళలో ఈ పీసీఓఎస్ 5గురిలో ఒకళ్ళకుంటోంది. అందుకోసం దీని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాము. దీన్ని డైట్ ద్వారా సింపుల్ ఫిజికల్ మీన్స్ తోటి, మనం చేసే ఎక్సర్సైజ్ తోటి, మనం కంట్రోల్ చేస్తున్న డ్రగ్స్ తోటి, మనం వాడుకున్నటువంటి ఆహార పదార్థాల మార్పులతోటి మనం ఎక్కువ కష్టపడకుండా ఇటువంటివి మనం అన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం అనేది భారతదేశం లాంటి చోట 140 కోట్ల మంది జనాభా ఉన్నా కొద్ది మందికి ఇది సీరియస్ ప్రాబ్లమ్. వాళ్ళకి పిల్లలు లేరు. మిగతా వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. 10 మంది ఉండొచ్చు. కానీ ఆ లేని వాళ్ళకి అది అక్యూట్ ప్రాబ్లమ్. దాని గురించి మనం ఆలోచించాలి. వాళ్ళకి భారతదేశంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి నీకు పిల్లలు అక్కర్లేదని సమాధానం చెప్పలేం. సో, వాటికి పిల్లల్ని పుట్టించాలి అంటే మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఈ పీసీఓఎస్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ దట్. 70% ఆఫ్ ది పిల్లలు పుట్టకపోవడానికి అందరూ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఈ మేల్‌లో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ 40%, 60% స్త్రీలలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ కాంబినేషన్ గనుక 2 కలిసినట్టయితే ఈవెన్ 30 ఉన్నా గానీ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటది. సో, వీటిని గుర్తించి ఈ ఇన్సులిన్‌ని మనం డైట్ ద్వారాను, ఎక్సర్సైజ్ ద్వారాను మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు ఎక్కువ మనకి రాబోయే ఫలితాలు ఎక్కువ బావుంటాయి. అది మనం చెప్పేది. థాంక్ యూ. అలాగే మనం ఏదన్నా స్పెసిఫిక్ ఎక్సర్సైజు, విటమిన్స్, మినరల్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తామా పీసీఓఎస్‌లో ఉన్నటువంటి పిల్లలకి? అలాగే స్లీప్ సైకిల్, స్ట్రెస్ అండ్ స్లీప్ సైకిల్ యొక్క రిలేషన్ కూడా కోరిలేట్ చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినిట్‌గా అండి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా గానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ మేనిఫెస్టేషన్స్. గురకబెడుతున్నారు అంటే అందరికీ స్లీప్ స్టడీ చేసుకోమని చెప్పలేము. ఎందుకంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అది. గురకబెడుతున్నారు. 8 గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోతున్నారు. పగలుపూట నిద్రొస్తోంది. పగలుపూట చేస్తున్న పనులు అన్నం తినంగానే ఆపుకుందాం అనుకున్నా ఆపుకోలేకపోతున్నారు. వాళ్ళు మాట్లాడితే తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా వీళ్ళు నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఈ నిద్రావస్థ చెడిపోతోందని చెప్పేటువంటి అనారోగ్య పరిస్థితులకి దగ్గర సంబంధం. వీటిలో ఎంత అలాగే మౌత్ తోటి బ్రీత్ చేసుకొని పొద్దున్నే లేవంగానే మౌత్ అంతా డ్రై అయిపోవడము. కానీ అది మామూలుగా మౌత్ బ్రీతింగ్ చేయకపోతే అసలు వాళ్ళకి అంత డ్రైనెస్ ఉండదు. అలా ప్రత్యేకించి ఎవరికైనా ముఖ్యంగా
నిద్ర లేవగానే డ్రై మౌత్ తోటి లేస్తున్నారు అంటే వాళ్ళు నోటితో గాలి తీస్తున్నారు. నోటితో గాలి తీస్తున్నారు అంటే వాళ్ళకి కొన్ని స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అర్థం. సో ఇటువంటి వాటిని ముందుగా తెలుసుకుని అవసరం వస్తే టెస్టులు చేసుకుని స్లీప్ స్టడీ అన్నది కొద్దిగా ఖరీదైందే కాదని నేను, కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని గనక చేసుకుని అవసరమైన మెజర్స్ తగ్గించుకుని ముఖ్యంగా వెయిట్ కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే చాలా మందికి స్లీప్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో మనకున్నటువంటి వెయిట్ ఏంటి? మనకున్నటువంటి ఫ్యాట్ ఎక్కడుంది? అలాగే మన టంగ్‌లో ఎంత ఫ్యాట్ ఉంది? ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఈ స్లీప్ స్టడీస్‌లో మనం సహకరించి దాంతో పాటు మనం జీవన విధానం మార్చుకున్నట్టయితే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ వీటిలో. ఇవన్నీ కూడా ఫ్యాట్ కంట్రోల్ చేయడానికి, నిద్ర ఎడిక్వేట్‌గా సుఖంగా పడడానికి మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ ఎంత అలసిపోతారు అన్నది ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా సమతుల్యంగా మనం వాడుకున్నప్పుడు ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొద్దిగా మెంటల్ టెన్షన్, వర్రీ తగ్గించుకోవడానికి చేసే యోగా ఇటువంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు మానసికంగా కూడా దీన్ని అదుపులో ఉంచుకోకపోతే తప్ప మీకు నిద్ర వ్యవస్థ ఇంప్రూవ్ కాదు. థ్యాంక్ యూ. సార్, చాలా మందిని చూసాం సార్. ఈ ఫెర్టిలిటీ ఇష్యూతో ఫెర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మేబీ వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది ఇన్సులిన్ రెసిస్టెంట్ అని, ఇద్దరు ఒబిసిటీతో ఉండి. చాలా సింపుల్గా డైట్ సరి చేసుకుంటే సరయ్యే సమస్యకి వాళ్ళు ఫెర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ సార్? నేను చెప్తున్నాను కదా, పీసీఓఎస్లో మనకి డైట్, ఫిజికల్ ఎక్సర్సైజు ఈ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40-50% అది ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. నా దగ్గరికి వచ్చిన చాలామంది పీసీఓఎస్ పేషెంట్లు ఈ డైట్ చేసి కొద్ది వెయిట్ తగ్గిన తర్వాత చాలామంది ప్రెగ్నెంట్ కూడా అయ్యారు. సో అందుకోసం నేను ధైర్యంగా చెప్పగలను. ఈ ప్రయత్నాలు చేయకుండా వీటిలో ఫెయిల్ అవ్వకుండా మనం ఐవీఎఫ్ అని, తర్వాత ఇంట్రాయూటరైన్ ఫెర్టిలైజేషన్ అని, ఏదో హార్మోనల్ ట్రీట్మెంట్ అని వాటిల్లో మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని లక్షల కొద్దీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కొద్దిమందికి ఉంటుంది, కాదన్నాను. డెఫినెట్‌గా ఇండికేషన్స్ ఉన్నాయి దానికి. అటువంటి వాళ్ళల్లో ఆ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది ఏదో ఇన్ఫెక్షన్ వల్ల. దానికి మనం డైట్ చేస్తే ఎంతైనా ఉపయోగపడుతుంది. సో ఆ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిందా లేదా అన్న దాకా తెలుసుకుని, తర్వాత ఇది ప్రయత్నం చేసి దీంట్లో పెద్ద ఎక్కువ వ్యయం ఉండదు కాబట్టి, ఈ డైట్ వల్ల మీకు చూసి ఒక 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు వాళ్ళ వయసుకి పర్మిట్ చేస్తే, వాళ్ళు వెంటనే అప్పుడు ఈ ఈ పద్ధతులు పనిచేయనప్పుడు వాళ్ళు ఆ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళి దాంట్లో ఉన్న వాటిని డబ్బులప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ పిల్లలు పుట్టలేదని చెప్పి ఇమ్మీడియేట్‌గా అక్కడికెళ్ళిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి కొంతవరకు మరి ఈ ఎంతవరకు ఎథికల్ ప్రాక్టీసో నాకు తెలీదు. చాలామంది వాళ్ళకి తెలిసిందే చేస్తూ ఉంటారు. అన్యాయాలు చేస్తారని అనుకోను నేను. కానీ వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సార్లు ఈ పీసీఓఎస్‌కి, ఇన్సులిన్‌కి దగ్గర సంబంధం ఉందని తెలియనప్పుడు వాళ్ళు మిగతా పద్ధతులే ఎక్కువ అవలంబించే అవకాశం ఉంటుంది. సో, మనం ఉన్న దీనివల్ల సఫర్ అవుతున్న ప్రజానీకాన్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు అక్కడి దాకా వెళ్ళకుండా మీరు చెప్పే మాటలు వింటే వాళ్ళకి ఎక్కువ సహాయపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది డెఫినెట్‌గా ఒక థ్యాంక్ యూ సార్. మూవ్‌మెంట్‌లా జరగాలి. ఎక్కువ మంది మనలాంటి వాళ్ళందరం కూడా దీన్ని ప్రోత్సహించి, ఇది చేసి ఇది అన్నీ 100కి 100 దీంట్లో వస్తుందనే చెప్పట్లేదు. దీంట్లో ఒక 70% అయినా ఫలితాలొస్తాయి. దీంట్లో రానప్పుడు మిగతా పద్ధతులు అవలంబించొచ్చు. మనకు తెలిసిన వాళ్ళకి సలహా చెప్తే ఉపయోగపడచ్చు సార్. తెలిసిన వాళ్ళు కూడా వినాలనేం లేదు. అవును సార్. ఒకసారి తెలిసిన వాళ్ళే వినకపోవచ్చు. మీ ఆవిడే వినకపోవచ్చు మీ మాట. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఎవరో ఈవినింగ్. ప్రశ్న అడుగుదాం అనుకున్నారు, అడగండి సార్. మీ పేరు సార్ చెప్పి అడగండి. సార్ సోనీ కృష్ణ సార్, పూర్ణ సార్ స్టూడెంట్ ని. జూమ్ సార్ యూజర్ వచ్చిందమ్మా. సార్ నేను 105, 110 దాకా వెయిట్ ఉండేదాన్ని సార్ 4 years బ్యాక్. నవ్ ఐఎమ్ 72 సార్. ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేస్తుంటే, ఇప్పటికే నువ్వు ఇంత లీన్ గా ఉన్నావు, ఇంకా అవసరమా నీకు, ఇట్లా డిస్కరేజ్ చేస్తున్నారు. అండ్ నేను 2 times మీల్ తీసుకుంటే కూడా దాన్ని కూడా ఇంట్లో అండ్ సొసైటీలో కూడా తప్పు పడుతున్నారు. నాకు ఆ 2 time మీల్ అనేది కాన్షియస్ ఈటింగ్ అని నేను అనుకుంటున్నాను, విత్ న్యూట్రిషియస్ బేస్డ్ గా. కానీ దాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సార్. మీరు దాని గురించి ఏదన్నా నాకు సజెషన్ ఇస్తారు అంటే ఎంత వెయిట్ ఉంటే ఎక్కువ వెయిట్ అనేది. మీరు చేస్తున్నది మీకు తెలియవలసింది ఏంటంటే,
మీకున్న వెయిట్ అది ఆప్టిమం వెయిటా కాదా తెలుసుకోవాలి మీరు. దానికి చాలా సాధనాలు ఉన్నాయి, బిఎంఐ లాంటివి. అలాగే మీకున్నటువంటి ఈ స్కేల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకున్నటువంటి ఎక్కడ ఏ భాగంలో మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఈ ఉన్న వెయిట్ ఆప్టిమం వెయిటా, అండర్ వెయిటా, ఓవర్ వెయిటా. 70 కేజీల దాకా తగ్గామని తృప్తి మీకుంది, మేము కూడా సంతోషిస్తున్నాం, మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. కానీ 70 కేజీలు ఉండవలసిన హైటు, వెయిటు ఉన్నారా లేరా అన్నది కూడా ఇంపార్టెంట్. మీకు 70 కేజీలు కూడా ఎక్కువ ఉండొచ్చు. అందుకోసం పక్క వాళ్ళకి డిసైడ్ చేయకుండా మీ అంతట మీరు కొన్ని ఈ సలహాలు మీకు కనుక ఒకవేళ ఇవన్నీ తెలియదు, ఈ మెజర్మెంట్స్, ఆప్టిమం వెయిట్ ఏంటి, ఆప్టిమం బ్లడ్ షుగర్ ఏంటి, ఆప్టిమం బ్లడ్ ప్రెషర్ ఏంటి, ఇవన్నీ తెలియనప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దిమంది డాక్టర్లను కలిసినట్టయితే మీకు దీని మీద ఎడ్యుకేట్ చేస్తారు. అప్పుడు మీ గోల్స్ ఏంటి అనేది తెలుస్తుంది. మీరు గోల్డ్ మెడల్ సంపాదించాలంటే 70 రావాలా, 80 రావాలా అన్నది పక్క వాళ్ళని బట్టి ఉంటుంది. పక్క వాళ్ళందరికీ 60 మార్కులే వస్తే మీకు 70 మార్కులు ఎక్కువ. అలా కాకుండా మీకు పక్క వాళ్ళందరికీ 70 మార్కులు వచ్చినప్పుడు మీకు 69 వచ్చినా కానీ మీకు రాదది. సో మనం ఉన్నది ఈ ఆప్టిమం ఏది, మనకున్న హైటు, మనకున్న వెయిటు, మనకున్నటువంటి ఫ్యాట్ కంపోజిషన్ బాడీలో ఎక్కడుంది ఫ్యాటు, మనకున్నటువంటి అబ్డమిన్లో ఉందా, లేకపోతే బటక్స్లో ఉందా, బ్రెస్ట్లో ఉందా, సబ్కుటేనియస్గా ఉందా, విసరల్ ఫ్యాట్ ఉందా, ఇటువంటివన్నీ కూడా మనం టెస్టులు చేసుకుని ఏది ఏ పాలలో ఎంత ఉంది అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే నేను తగ్గాను అన్నదానికి మీనింగ్ ఉంటుంది. సో ఈ ప్రయత్నాలు చేయండి. మీకున్న వెయిట్ ఆప్టిమం వెయిట్ అవునా కాదో, నేను మీ చెప్పిన 140 నుంచి 70కి వచ్చాము అని చెప్పడం దాకా బాగుంది, సంతోషిస్తున్నాను. 104 సార్, అదే 104 104 నుంచి 70 దాకా వచ్చారు, అది కూడా సంతోషమే. ఎందుకంటే 30 కేజీలు తగ్గారు మీరు. కానీ మనం తెలియవలసింది మీకు ఎంత ఉండాలి, మీకు ఐడియల్ వెయిట్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. సార్ అది నా మీ హైట్ 5'6" సార్. 5'6" అంటే 56 కేజీ కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. అంటే మీరు సెంటీమీటర్లు చెప్పండి, 5'6" అంటే ఎంత అవుతుంది అది? 164 సార్. 164 అంటే 64 కేజీస్ మీ ఆప్టిమం వెయిట్. బుజ్జాయింపుగా 64 కేజీస్ అండి. అంటే సో దాన్ని మీకున్న ఓవర్ వెయిట్ కింద తీసుకోవచ్చా సార్? ఆ ఉన్న ఫ్యూ కేజెస్ కూడా ఓవర్ వెయిట్ అనే అనుకోవచ్చా? అనే అనుకోవాలి. 64 ఉండవలసిన చోట 70 ఉందంటే ఓవర్ వెయిటే కదా అది. తర్వాత మీకు అది మజిల్ వల్ల వచ్చిందా, ఫ్యాట్ వల్ల వచ్చిందా అన్నది ఇంపార్టెంట్. మీరు ఎక్సర్సైజులు అవి చేసి ఫ్యాట్ కనుక ఉండవలసినంత ఉండి మీకు మజిల్ వెయిట్ ఎక్కువ ఉంటే, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ మీకు ఆరోగ్యకరమే. అలా కాకుండా అండర్ వెయిట్ ఉన్నా కానీ మీకు 60 కేజీలు వచ్చి దాంట్లో మీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే 24% కన్నా ఫిమేల్కి ఎక్కువ ఉన్నట్టయితే అది ఆ, ఎంత తక్కువ ఉన్నా కానీ, మీరు 60 కేజీలు ఉన్నా కానీ మీకున్న ఫ్యాట్ 28 కేజీ 28% ఉంటే అది అనారోగ్యకరమైనది. అలా కాకుండా మీరు వెయిట్ 70 కేజీలు ఉన్నా మీ మజిల్ మాస్ ఎక్కువ ఉండి మీకున్నటువంటి ఫ్యాట్ కంటెంట్ విసరల్ ఫ్యాట్ కనుక 18 కన్నా తక్కువ ఉంటే దట్స్ ఓకే. సో ఆ కాంపోజిషన్, బాడీ కాంపోజిషన్ ఇస్ ఇంపార్టెంట్. వెయిట్ ఒక్కటి మనం చూసి చెప్పలేం. సో థ్యాంక్ ఇవన్నీ యూ. కావాలంటే మీరు కొంతవరకు ఈ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ని వాళ్ళని కలిస్తే మీకు తెలుస్తుంది. అలాగే ఇవన్నీ కూడా చాలా మటుకు నా వీడియోల్లో నేను చూపించాను ఇంతకుముందు. వాటిలో కూడా ఒకసారి చూసినా కానీ మీకు తెలుస్తుంది. మరి మీరున్న ఏరియాను హైదరాబాద్ దూరం కాకపోతే హైదరాబాద్ వచ్చి ఒకసారి సంప్రదించి మిగతా టెస్టులు కూడా చేసుకుని మీరు మీ ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న సబ్మిషన్ ఏంటంటే, మేడం వస్తానన్నారు సార్, నాకే కుదరలేదు. మేము వస్తాం, ఒకసారి మేమే వస్తాం. తను మస్కులర్ గానే ఉన్నారు, ఒకప్పుడు ఫ్యాటీగా ఉన్నారు. నౌ షీ హాస్ బికమ్ వెరీ మస్కులర్. మజిలంటే సింపుల్, ఆ బాడీ ఫ్యాట్ క్యాలిక్యులేటర్ కొనుక్కుని దాంట్లో చూస్తే కూడా తెలుస్తుంది మీకు. మజిల్ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, విసరల్ ఫ్యాట్ ఎంత ఉంది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎంత ఉంది. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నవి మనకి బెటర్ ఐడియాని ఇస్తాయి, మీకున్న వెయిట్ సరైన వెయిట్లో ఉన్నావా లేదా. ఓకే, ఇంకొక చిన్న, ఇంకెవరన్నా ప్రత్యక్షంగా పార్టిసిపెంట్స్ ఎవరన్నా ప్రశ్న అడగదలుచుకుంటే అడగొచ్చండి. లేకపోతే నా దగ్గర ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. ఏంటంటే మనం అప్పుడే 1.5 hours అయిపోయింది మనకి. సార్ ఓకే, స్వతంత్ర పాల్ సార్ ఇంకొక ప్రశ్న పంపించారు సార్. హౌ మెనీ మీల్స్ పర్ డే ఫర్ టైప్ 2 డయాబెటిక్, రోల్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ టు ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ? సో ప్లీజ్ సజెస్ట్ ఇన్ ఇంగ్లీష్. The main problem is first you have to identify what is your insulin resistance. Unless you identify the insulin resistance, we don't know how much to reduce it, optimize that. So unless you do some kind of a routine checkups,
probably it is difficult to suggest number of calories and also the type of macronutrients. But in general, for most of the people to start the program, we strongly recommend around 20 grams per day, and also the 1 kg the 1 gram per kg protein. The rest depends upon your satiety, depends upon your hunger. We can recommend about 100 to 150 grams of fat. High fat also is not good. The healthy fat is important, and the fat requirement should be match your calorie requirement. So this proportion we have to manage so that we can attain all the health parameters correction. So first we have to estimate what are the parameters which are wrong with you and identify them and how best we can correct by controlling your macronutrients. So this is a small formula. We have to do exercise, and also you have to measure every day for at least a 1 week to 10 days how many carbohydrates you are taking, how many proteins you are taking, how many fats you are taking, and how many calories you are taking. Once if you give this formula, and we can suggest a formula in which you can correct all your biochemistry parameters, particularly insulin resistance and also cholesterol pattern and also your creatinine and also your uric acid, etc., etc. There are so many other factors which decide your health condition. So please try to understand this one, the need for a test and also correction of those things. They may not manifest every test. Even cholesterol increases, you don't get heart attack. So you don't wait for the heart attack to find out the cholesterol. So if you can find the cholesterol, whether abnormality is there or not, then how best that we can alter before you get a heart attack. So like that, there are so many parameters like uric acid. Just if uric acid is increased, you don't develop gout. But if gout is developed, usually their uric acid will be high. Instead of at the time when you develop the gout, before that itself, we can correct the uric acid within the normal range so that you don't get gout in your lifetime. So that is the most important object we are pursuing. We can help you if you can visit this place, or anybody who is practicing the low carbohydrate with a sound understanding, you can visit them. Thank you. సార్ మీరు పర్మిట్ చేస్తే ఒక్క ప్రశ్న అడిగి తర్వాత డాక్టర్ సోమరాజ్ గారు కూడా సార్ కూడా ఉన్నారు, వారిని కూడా మాట్లాడమని రిక్వెస్ట్ చేద్దాం. ఒపీనియన్ తీసుకోవడం మంచిదండి. వీటన్నిటి మీద ఓవరాల్ గా ఉన్న అడిగిన క్వశ్చన్లకి వాటికి ఈ got a comprehensive knowledge he can give. ముందు ఆయన అడిగి తర్వాత సార్ థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ సోమరాజ్ సార్, మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ క్వశ్చన్ ఫినిష్ చేసేయండి, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. ఒక్క చిన్నదే సార్, ప్రశ్న ఏం లేదు. PCOS ని ఈ మధ్య టైప్ 4 డయాబెటీస్ గా కొంతమంది పిలుస్తున్నారు. అది కరెక్టేనా, అట్లా అనొచ్చా, లేకపోతే దాని గురించి మీదొకటి. అలాగే అంతకు ముందు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ మీరు క్లాస్ చెప్పినప్పుడు కూడా నాకు గుర్తుంది, ఇది ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ కానీ హార్ట్ డిసీజ్ రావడానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ కూడా మనం దాన్ని అంటే ముందస్తు సూచిగా లేదా హెచ్చరికగా అన్ని తీసుకోవచ్చని అన్నారు. ఈ రెండు విషయాలు మొన్న ఎవరో ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ తర్వాత స్టేజ్ లో హార్ట్ ప్రాబ్లం వస్తుందని అడగడం జరిగింది. ఈ రెండింటి గురించి ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది సార్. డయాబెటీస్ అన్నది మా అందరికీ ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఒకటే, అది మనకున్నటువంటి టైప్ 1 డయాబెటీస్. తర్వాత మనకి ఇన్సులిన్ గురించి ఇవన్నీ తెలిసిన తర్వాత డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అని, తర్వాత టైప్ 2 డయాబెటీస్ అని విభజించారు. కానీ తర్వాత ఈ ఇన్సులిన్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ డయాబెటీస్లోనే ఒక 4 రకాలు చూపించారు. 1.5 అని లాడా టైప్ ఆఫ్ డయాబెటీస్ అని అంటారు. దీంట్లో కూడా ఇన్సులిన్ అబ్నార్మాలిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి లాడా అంటే అది యూజువల్గా అడల్ట్స్లో వస్తుంది. టైప్ 2 డయాబెటీస్గా ఉండి తర్వాత 12% అది పాపులేషన్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ లాడా టైప్గా మారుతారు. వాళ్ళకి ఇన్సులిన్ లేనిదే వాళ్ళ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కావు. సో దాన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అలాగే మోడీ టైప్ ఆఫ్ డయాబెటీస్ అని ఉంటుంది. ఈ మోడీ టైప్ అనేది ది మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఇన్ యంగ్. సో మోడీ అంటే మన మోడీ కాదు, ఇది మోడీ టైప్ ఆఫ్ డయాబెటీస్. సో
సో సో అట్లాగే ఈ 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇంకా కొన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్‌తో పాటు అసోసియేటెడ్ కొన్ని మైనర్ వెరైటీస్ ఉన్నాయి. వాటి గురించి పక్కన పెడితే ఈ 4 పూర్తిగా అర్థం చేసుకోవాలి. దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి చాలా దగ్గర సంబంధం. దీంట్లో ముఖ్యంగా టైప్ 1 గాని, లాడా టైప్ 1.5 గాని వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తే తప్ప వాళ్ళ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కావు. అలాగే మోడీలో గాని మోనోజెనిక్, అది ఒక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది మోనోజీన్. ఆ జీన్ డిఫెక్ట్ వల్ల వచ్చేది మోడీ టైప్ ఆఫ్ డయాబెటిస్. సో దానికి కూడా కొంతవరకు దాంట్లో కూడా 4, 5 సబ్ వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ తెలుసుకుంటే తప్ప మనం అందరికీ మోడీ టైప్ ఆఫ్ డయాబెటిస్ వాళ్ళందరికీ మనం ఏ మందులు అవసరం లేకుండా తగ్గించగలం అని చెప్పే అవకాశం లేదు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌ని తగ్గించగలము. లాడా టైప్‌ని కొంతవరకు నియంత్రించగలము. టైప్ 1ని మనం ఇన్సులిన్ లేకుండా తగ్గించుకునే అవకాశం కొంతవరకు ఉంది. కానీ డెఫినిట్‌గా టైప్ 1 అయినట్టయితే వాళ్ళ సి పెప్టైడ్ 0లోనో లేతే లెస్ థాన్ 1లో ఉన్నట్టయితే వాళ్ళందరికీ ఇన్సులిన్ ఇవ్వని పక్షంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో, ఆ కేటగరైజేషన్ అందుకోసం ఇంపార్టెంట్. అట్లాగే ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఇన్సులిన్‌తో దగ్గరగా సంబంధం ఉంది. ఒక టైప్ 3 అన్నదానికి ఆల్జిమేర్స్ డిసీజ్‌కి, టైప్ 3 డయాబెటిస్‌కి దగ్గర సంబంధం. అందుకోసం ఆల్జిమేర్స్ డిసీజ్‌ని చాలామంది టైప్ 3 డయాబెటిస్ అని అంటారు. అలాగే టైప్ 3 డయాబెటిస్‌లో ఆల్జిమేర్స్ డిసీజ్‌లో కూడా మనం ఈ ఇన్సులిన్ కరెక్ట్ చేసినట్టయితే చాలామంది సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తున్నారు. అటువంటిదే పీసీఓడీ క్లోజ్‌గా మిగతా జబ్బులన్నిటికన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే ఈ పీసీఓడీ వస్తోందని గుర్తించిన తర్వాత దీన్ని టైప్ 4 డయాబెటిస్‌గా గుర్తించారు. ఇది అంత పాపులర్‌గా నేమ్ కాదు. పీసీఓడీ ట్రీట్ చేసిన వాళ్ళకి కూడా దీన్ని టైప్ 4 డయాబెటిస్ అని అంటారని తెలీదు. ఏదో ఎక్స్‌ట్రీమ్‌లీ ఓన్లీ పీసీఓఎస్‌కే డెడికేట్ అయిన ఫిజిషియన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ అంత ఎక్కువగా ఈ పదాన్ని వాడట్లేదు. సో, ఇవి వాడడం వల్ల నష్టమేం లేదు. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ది ఇటియాలజీ విత్ ద డిసీజ్. ఈ ఇన్సులిన్ కరెక్ట్ చేసుకుంటే టైప్ 4 డయాబెటిస్ అని చెప్తున్నాం కాబట్టి, దాన్ని కరెక్ట్ చేయకుండా మనం పీసీఓఎస్‌ని తగ్గించలేము అన్నదాన్ని ఎక్స్‌ప్రెషను మనం సామాన్య మానవుడికి కూడా మనకి అర్థమయ్యేట్టు చెప్తున్నాం. అందుకోసమని ఈ టైప్ 3 అన్నా, టైప్ 4 అన్నా ఈ వీటిలో ఉన్నటువంటి డయాబెటిస్‌ని ఈ నామెన్‌క్లేచర్ అంత పాపులర్ కాదు. కానీ కొద్ది రోజులు పోతే ఏమన్నా పాపులర్ అవ్వచ్చు. థాంక్ యూ. అలాగే రెండోది ఏదో అడిగారు మీరు ఇందాక. ఆ! రెండో క్వెషను ఎరెక్టైల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎర్లీ సైన్. యెస్, డెఫినిట్‌గా ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, నైట్రిక్ ఆక్సైడ్ తగ్గడం అన్నదానికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ ఎంత తగ్గితే మీ కొరోనరీ వెసల్స్‌లో యొక్క డైలటేషన్ కూడా తగ్గుతుంది. దానివల్లే మీకు నైట్రిక్ ఆక్సైడ్ లేని పక్షంలోను తర్వాత కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఇది యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్. ఈ వీటిలికి ఈ మనకున్నటువంటి బీపీకి, మనకున్నటువంటి గుండె జబ్బులకి చాలా దగ్గర సంబంధం. దానికి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కొద్ది మందిలో గుండె జబ్బులనేవి ఏమీ రాకపోయినా అప్పటికి అవి 70% బ్లాక్ ఉంటే తప్ప వాడికి సింప్టమ్స్ కానీ, ఈ టెస్టుల్లో గానీ, ఈ ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో కూడా మీకు తెలీదు. అవన్నీ నార్మల్‌గానే ఉంటాయి. ఎకోలో నార్మల్‌గానే ఉంటుంది. ఎక్సెప్ట్ కాల్షియం స్కోర్ లాంటివి చేస్తే తప్ప మీకు ఆల్రెడీ కొరోనరీ ఆర్టరీస్‌లో బ్లాక్స్ ఉన్నాయని తెలియాలంటే ఈ రొటీన్‌గా అందరు కార్డియాలజిస్టులు చేసే టెస్టులు కాకుండా వేరే చేస్తే తప్ప మీరు ముందస్తుగా గుర్తించలేరు. సో, కానీ ఎవరికైనా ఈ టెస్టుల్లో నార్మల్ అని తెలిసిన స్ట్రెస్ టెస్ట్‌లో నార్మల్ ఉన్నా, ఇంకో కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్నా, అటువంటి వాళ్ళలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్నట్టయితే అది ముఖ్యంగా ఇన్సులిన్‌తో పాటు నైట్రిక్ ఆక్సైడ్‌తో పాటు ఉన్నట్టుగా గుర్తించాలి. చాలా మందికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో, అందుకోసమే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళందరికీ మీకు గుండె జబ్బు వస్తోందని మనం చెప్పలేం. సో, ముఖ్యంగా సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనకున్న నైట్రిక్ ఆక్సైడ్‌కి సంబంధం ఉంది అని తెలిసినప్పుడు అది గుండె జబ్బులకి ముందస్తుగా ఇది కూడా సూచన. సో, వీటిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంత యూనిఫార్మ్‌గా అందరికీ అప్లై చేయలేము. కానీ అవకాశాన్ని బట్టి వాళ్ళకున్న ఏజీ, వాళ్ళకున్న మిగతా టెస్టుల్లోనూ ఇవి ఉండి మిగతా గుండె జబ్బు బయట పడకపోయినా ఆనాటికి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ బయటపడితే వాళ్ళందరినీ వార్న్ చేయొచ్చు. నీకు గుండె జబ్బులు కూడా వస్తాయని చెప్పి. సో, ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. థాంక్ యూ. రైట్ సార్. చెప్పండి. ఒక జనరల్ ప్రశ్న ఉంది. సోమరాజు గారిని మాట్లాడండి. అలాగే మీకు ఇంకొక ఇన్విటేషన్ కూడా వచ్చింది రవి తమిరిసి గారి నుంచి.
50th తెలుగు యానివర్సరీ యుఎస్ లో కమింగ్ డేస్ లో జరగబోతున్నాయట. సో డాక్టర్ పివి గారికి అలాగే డాక్టర్ సోమరాజు గారికి ప్రత్యేక ఆహ్వానం అండి. ఒకరోజు మెడికల్ ప్యానల్ కూడా పెడదాం అన్నారు. మేము మీకన్నా మేము ఎక్కువ సంతోషపడుతున్నాము. ఇఫ్ గో అండ్ సో అది సార్ రవి గారికి ముందుగా మాత్రం టీమ్ ఆహ్వానాన్ని మనం మన్నించి వాళ్ళకి మనం చేయవలసిన కృషి మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. రవి తమిరిసా మా క్లాస్మేట్ ఆయన, హోస్టల్లో ఉంటారు ఆయన. మేమందరం కలిసి ఎంబీబీఎస్ దగ్గర నుంచి చదువుకో. we feel proud of you, sir. Thank you so much. Sir, Dr. Somaraj garu. Thank you PV and Somaraj garu. Thanks Andy. Sir, Dr. Somaraj garni మాట్లాడాల్సిన కోరుచున్నాను సార్. I request Dr. Somaraj garu to please. Nara sir. Good evening, everybody. First, I just wanted to talk to somebody who talked about after control of their weight, their blood pressure came down. What I suggest to you is in the group, you provide your phone number, we'll get back to you. You don't have to come to Hyderabad. We can advise you online, and we'll give our numbers, how to contact you. And then if you required, we will call you. And not only that, some of you raised other issues. In case you have any problems like that, you can always be, will be available online. And if you can't pay, you don't have to pay. If you can pay whatever you want to pay. That's the system we are trying to evolve. And having said that, we thank Ravi for asking us to participate. But I think we can't come to US as long as Trump is there. Thank you. Yeah. థ్యాంక్ యూ సార్ డాక్టర్ సోమరాజ్ గారికి అలాగే టీంకి. పెద్దలు ముందుగా ఈ ప్రశ్నోత్తరాల సమయం అనుకున్నప్పుడు నేనే కొద్దిగా వెనక్కి జంకాను సార్. వాస్తవం చెప్తున్నాను. బీయింగ్ ఎ మోడరేటర్, ఎక్కువ మంది ప్రశ్నలు మిత్రులు అడుగుతారా, అలాగే మనము ఎంతవరకు మనం కానీ చాలా వైడ్ నాలెడ్జ్, వైడ్ ఇది అవసరమైనటువంటి టాపిక్. ఎందుకంటే మొట్టమొదటి చెప్పాను, ఎక్కువ మంది బయటికి చెప్పుకోవడానికి అంత సుముఖంగా ఉండరు. ప్రశ్నించడం అనేది మనకి సాంప్రదాయంగా కూడా చాలా ఇదిగా ఉంటుంది, మొహమాటము ఇవన్నీ ఉంటాయి. సో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం సుమారుగా 1:40 చాలా అర్థవంతంగా సాగిందని చెప్పేసి టీమ్గా మేము భావిస్తున్నాం. చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్, అంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా అడిగిన వారికే కాకుండా ఎక్కువ మంది సమూహానికి కూడా లాభాన్ని చేకూర్చేదిగా, డౌట్ ని క్లారిఫై చేసేట్టుగా ప్రశ్నలు ఉన్నాయి. దానికి ఓపిక్గా డాక్టర్ పివి గారు సైంటిఫికల్ గా, శాస్త్రీయంగా ఆ ప్రశ్నల్ని మనకి ఇక్కడ వాటిని సమాధానం చెప్పడం చాలా సంతోషం. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సుమారుగా 64 రకాల జబ్బులకి ప్రధానమైన కారణంగా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం అడ్రస్ చేయాలని చెప్పేసి వారి దేంట్లో చెప్పారు. అలాగే PCOS ప్రాబ్లము, అలాగే ఒబెసిటీ ప్రాబ్లం అనేది మనకి భారతదేశంలో ప్రెగ్నెన్సీకి హిండ్రెన్స్ గా, అంటే హద్దులుగా, నిజంగానే డాక్టర్ మంచి మాట చెప్పారు. 140 కోట్ల మంది జనాభా ఉంది కదా భారతదేశం ఈజ్ లోడెడ్ విత్ పీపుల్ అని అనుకోవడానికి లేదు. నగరాల్లో ఎస్పెషల్లీ హైదరాబాదే కాదు, సెకండరీ సిటీస్, టౌన్స్ లాంటి విజయవాడలో కూడా మిత్రుల మధ్య కూడా చూస్తుంటే ఎక్కువ మందికి కనపడిన వాళ్ళలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉండడం అనేది పెరుగుతూ ఉంది. సో వీటికి ప్రధానమైన కారణాన్ని మనం కనుక్కొని సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో, నిర్మించడంలో డాక్టర్ పివి గారు కానీ డాక్టర్ సోమరాజు గారు కానీ అందిస్తున్నటువంటి ఈ అద్భుతమైన లో కార్బ్ స్కూల్ పాఠాలని ఎక్కువ మంది మిత్రులకి చేరే విధంగా చూడాలి. అలాగే ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి, అలాగే లో కార్బ్ స్కూల్ వీడియోస్ మనకి యూట్యూబ్లో ఉన్నాయి, ఇవి ఎక్కువ మందికి చేరవేయండి. అలాగే మీరు కూడా ఒకసారి వాటిని మనం వింటే వాటి నుంచి మంచి అవగాహన వస్తుంది. తద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకా లేదంటే మన టీమ్ క్లోజ్ చేద్దాము సార్.
విత్ యువర్ పర్మిషన్. డెఫినెట్లీ అండి. ఇప్పటికే 1.5 hours అయిపోయింది. Yeah. 1 hour 45 minutes అయిపోయింది. 1 hour సార్ 45 minutes అయింది. ఒక్క మాట సార్, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు డాక్టర్ గారు మన ఎంకరేజ్ చేశారు, భయపడకుండా పిచ్చి ప్రశ్న నవ్వుతారని, భయపడకుండా క్వశ్చన్లు అడగమని ఎంకరేజ్ చేయడంతో అందరూ ముందుకొచ్చి ప్రశ్నలు అడుగుతున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అవునండి. ఎటువంటి క్వశ్చన్ అడిగితే తప్ప దాంట్లో ఎక్కువ సార్లు విజ్ఞానం పెరగడం క్వశ్చన్ అడిగిన వాడిని బట్టి ఉంటుంది. ఆన్సర్స్ ఆర్ ఆల్రెడీ నోన్, కానీ క్వశ్చన్ ప్రమోక్స్ న్యూ ఇన్సైట్స్. ఇవన్నీ కూడా రీసెర్చ్ అన్నది మంచి క్వశ్చన్ బట్టి ఆధారపడి. సో Yes, sir. మన మన విజ్ఞానం ముందుకు వెళ్ళాలి అంటే మన జ్ఞానం మంచి క్వశ్చన్ కావాలి. ఆ Thank you, క్వశ్చన్ sir. లేనప్పుడు మనం ముందుకు వెళ్ళాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు close సార్. it. అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.